Hi everyone, welcome to our channel. Today's video is TSC21 Polytechnic first year second semester చదివే వాళ్ళది మ్యాథ్స్ M1 M2 మ్యాథ్స్ M2 ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ చదువుతుంటారు వాళ్ళకు రెగ్యులర్ ఎగ్జామ్స్ C21 వాళ్ళది రెగ్యులర్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే ఇప్పుడు మీరు 2024లో రాస్తున్నారు కూడా 2023 ఉన్న 2022 ఈ రెండు క్వశ్చన్ పేపర్లు ఈ వీడియోలో ఉంటాయి. కన్ఫామ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీలైతే ఎవరైతే సెకండ్ సెమ్ చదువుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తూ ఉంటుంది. కన్ఫామ్ 100% యూజ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం కొందరు ఏమంటారు డల్గా వస్తుంది సార్, క్లారిటీ లేదంటే 480pలో చూస్తూ వస్తుంది, 360pలో కూడా వస్తుంది, కానీ కొద్దిగా క్లారిటీ ఉండదు. ఓకేనా, రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, ఇక్కడికి వచ్చేస్తే మనకేంటి టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది. అవునా, సెమ్ ఎంత అండి 40 మార్క్స్ ఉంటాయి. 40 మార్క్స్కి మనకు 14 వస్తే పాస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ 40కి ఎన్ని రావాలి మనకు మార్క్స్ 14 రావాలి. అయితే ఇప్పుడు చదివే వాళ్ళందరికీ కూడా మనకు ఓన్లీ 2 యూనిట్స్ చదివితే జస్ట్ 2 యూనిట్స్ చదివితే మీకు 37 మార్క్స్ వస్తాయి. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకున్న కోర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా ఓన్లీ లాస్ట్ జస్ట్ 2 యూనిట్ 5 and 6 యూనిట్ చదివితే మీకు 37 మార్క్స్ అనేది ఫిక్స్. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా, 37 వస్తుంది కాబట్టి మీరు కొద్ది కష్టపడ్డా కూడా బెటర్ స్కోర్ అయితే చేయొచ్చు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే అవుట్ ఆఫ్ 40కి 14 వస్తే అయితే మనకు 3 మిడ్లు ఉంటాయి, 2 మిడ్స్ ఉంటాయి. థర్డ్ వన్ ఏంటంటే మనకు అసైన్మెంట్స్ బేసిన్ మీద మార్క్స్ వేస్తారు. ఇవి అందరికీ మినిమం 7 వస్తాయి అన్ని కాలేజెస్లో. అయితే ఇవి 7 అనేది మినిమం అన్నట్లు కన్ఫామ్ ఉండాలి. ఇన్ కేస్ మీకు మిడ్ మార్క్స్లో మిడ్ 1లో 5 వచ్చాయి, మిడ్ 2లో వచ్చేసి 7 వచ్చాయి అనుకోండి. యాక్చువల్గా మనకి ఏం కావాలి అన్నిట్లో ఇందులో 14, 7 అనేది ఉండాలి. అయితే ఇక్కడ ఎన్ని మార్క్స్ తగ్గినాయి 7 ప్లస్లో 2 తగ్గాయి కదా. ఈ 2 తగ్గిన మార్క్స్ని మనం ఇక్కడ సెమ్లో యాడ్ చేసుకోవాలి. 14 + 2 16 మార్క్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి అనుకోండి. ఎన్ని తగ్గాయి మనకు ఇందులో వచ్చేసి 3 మార్క్స్ తగ్గాయి, ఇందులో 4 మార్క్స్. టోటల్ ఏంటండి 7 అంటే 14 + 7 21 మార్క్స్ తెచ్చుకోవాలి సెమ్లో. ఇప్పుడు అవుట్ ఆఫ్ 40కి అలా అయితేనే పాస్ అవుతారు. అయితే చాలామంది అన్నారు కొన్నిసార్లు అంతే, ఇంతకుముందు కరోనా టైంలో కొంతమందిని ఎక్స్క్యూజ్ చేశారు, బట్ ఎవ్రీ టైం జరుగుద్ది అనేది మాత్రం కొద్దిగా టఫ్. ఓకేనా, బ్లూ ప్రింట్ కరెక్ట్గా చూస్తే మాత్రం మీకు ఇంకా ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్రిపేర్ ఇలా అయితే ఇంకా అయిపోతుంది అంతే అన్న అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది తక్కువ టైంలో. ఇప్పుడున్న తక్కువ టైంలో కూడా మీరు బెటర్ స్కోర్ అయితే కన్ఫర్మ్ చేస్తారు, అది గ్యారంటీ. సో మనకు సార్ మాకు ఇవి టాప్ ట్రిక్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్లో మీకు 5th and 6th యూనిట్ టోటల్ యూనిట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి సరిపోద్ది. ఓకే, ఇక పార్ట్ ఏ కిందకి వచ్చేస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్. ఇవేంటి పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 1s 8 మార్క్స్ అన్నట్లు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 or 2 అంటే ఫస్ట్ యూనిట్ నుంచి అయినా ఇవ్వచ్చు, సెకండ్ యూనిట్ నుంచి అయినా. ఈ సెకండ్ క్వశ్చన్ అంటే 1 2 ఇది వచ్చేసి 3 or 4. ఈ ఒక్కొక్క థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 1 2 3 4 ఈ 4 యూనిట్ల నుంచి ఎందులో నుంచి అయినా థర్డ్ క్వశ్చన్ అనేది వస్తుంది మీకు. ఓకేనా, రైట్. మరి వాట్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్ సార్ అంటే 4th and 5th ఆర్ యూనిట్ 5. ఓకే, 6th and 7th ఆర్ యూనిట్ 6. వాట్ అబౌట్ 8th క్వశ్చన్ సార్ అంటే యూనిట్ 5 or 6 ఎందులోనైనా నుంచి. అంటే లాస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ కావడం వల్ల మీకు ఎన్ని వస్తాయి మార్క్స్. ఫస్ట్ పార్ట్ ఏలో ఉన్నాయి 5 మార్క్స్ అయితే ఫిక్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కనిపిస్తుంది కదండి, రైట్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ 8 క్వశ్చన్స్లో లాస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయితేనే మనకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. పార్ట్ బికి వచ్చేస్తాం. పార్ట్ బిలో ఏ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 or 2. అయితే ఇందులో 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, 4 3s 12. అయితే ఇక్కడ ఇంటర్నల్గా ఉంటాయి, అంటే టోటల్ మరి 4 ఉంటే 4 రాయాలి సార్ అవుట్ ఆఫ్ 4 అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్లో 9th క్వశ్చన్లోనే A and B 2 ఇస్తారు. 9th క్వశ్చన్లో A and B ఇస్తే ఏది మీకు ఈజీగా ఉంటే అదొకటి రాస్తే సరిపోతుంది, ఇంకో క్వశ్చన్ అవసరం లేదు. నెక్స్ట్ B వచ్చేసి యూనిట్ 5 నుంచి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ 10th A వచ్చేసి యూనిట్ 3 or 4 నుంచి ఇవ్వచ్చు, ఏదన్నా ఒక యూనిట్.
బి వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు యూనిట్ 6 నుంచి ఇస్తాడు. ఓకేనా. 11th ఏ వచ్చేసి యూనిట్ టోటల్గా 11th క్వశ్చన్ ఏ అండ్ బి మొత్తం కూడా యూనిట్ 5th నుంచి వస్తాయి. ఇవి మొత్తం కూడా యూనిట్ 6 నుంచి వస్తాయి. అంటే చూడండి మనకు పార్ట్ బి వచ్చేసి పార్ట్ బిలో మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం, ఓన్లీ ఫస్ట్ చూడండి 1-2 యూనిట్స్ చదవకున్నా యూనిట్ 5 చదివాం కాబట్టి ఈ 3 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం. 10thలో కూడా 3-4 యూనిట్ చదవకున్నా 6 చదివితే 3 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. 2 5th యూనిట్ అయినా ఈజీ, ఇవి 2 6th యూనిట్ ఈజీ. అంటే మనకేమవుతుంది, కొద్దిగా 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయకపోయినా కూడా ఇన్ కేసు కొద్దిగా టఫ్ వచ్చిన 5th 6th ఇందులో అయితే ఒకటైనా ఈజీగా ఉంటుంది కదా. అంటే మనం పాస్ కావడానికి చాలా కావాలి. ఇందులో 5 క్వశ్చన్స్లో మనం 3 అటెంప్ట్ చేయగలిగిన నెక్స్ట్ ఇందులో ఒకటి అప్లై చేస్తే 6 మార్క్స్ వచ్చేస్తాయి, 9 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ సికి వచ్చేసి 4 క్వశ్చన్సే, ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. సో ఇది కూడా సేమ్ మెథడ్ అండి. యూనిట్ 1 or 2, ఇది వచ్చేసి యూనిట్ 5, ఇది వచ్చేసి యూనిట్ 3 or 4, ఇది వచ్చేసి యూనిట్ 6. ఇవి టోటల్గా యూనిట్ 5, ఇది టోటల్గా యూనిట్ 6. ఇందులో కూడా ఈ చాయిస్ కొద్దిగా హార్డ్ వచ్చి ఇలా కూడా వచ్చినా కూడా ఏమైతే లాస్ట్ 2 యూనిట్లు ప్రిపేర్ చేసి 5+5 10 మార్క్స్, అంటే 19 మార్క్స్ వస్తాయి మీకు. అంటే నార్మల్గా ఓన్లీ ఇంపార్టెంట్ కొద్దిగా చదివినాం అనుకున్నా కూడా. లేదు మేము 5 and 6 యూనిట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం చూడండి యూనిట్ 5 నుంచి ఫిక్స్డ్గా 18 మార్క్స్ వస్తాయి, యూనిట్ 6 నుంచి ఫిక్స్డ్గా 18 మార్క్స్ వస్తాయి. చూడండి ఎలా సార్ అంటే యూనిట్ 5 నుంచి 3+3 6, 5+5 10, 10+6 ఎంత అండి 16 అయిపోయినాయి. 16+2 18. మరి ఇంకొక మార్క్ ఉంది కదా సార్ అంటే అది ఎందులో అయినా రావచ్చు. ఈ 2 ఈక్వేషన్లో ఎందులో ఉంచైనా ఒక్క మార్క్ వస్తే టోటల్గా 37 మార్క్స్ అని చెప్పాను. బట్ మనకు రిక్వైర్డ్ మార్క్స్ ఎన్ని 14. అవుట్ ఆఫ్ 40కి 14 మనకు మినిమం రిక్వైర్డ్ మార్క్స్, అవునా, పాస్ కావడానికి. అయితే 14 అయితే మీరు ఏం చేయాలంటే యూనిట్ 5 యూనిట్ 6లో నాకు తెలిసి యూనిట్ 5 అందరికి ఈజీ. ఎందుకు అప్లికేషన్స్ కదా, టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థోగోనల్ కండిషన్, యాంగిల్ బిట్, ఇవే ఉంటాయి క్వశ్చన్లు. గుర్తుపెట్టుకోండి ఈ అన్ని క్వశ్చన్లకు కూడా స్లోప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలన్నా స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కాబట్టి యూనిట్ 50 అనేది ప్రిపేర్ అయితే అందరూ ప్రిపేర్ అయితే 18 వస్తాయి. యూనిట్ 6లో 2 ఉంటాయి, ఒకటి రేట్ మెజర్, ఇంకోటి మ్యాక్సిమా మినిమా. ఓకేనా. ఇందులో ఏ ఒక్క టాపిక్ ప్రిపేర్ అయినా కానీ ఇంకొక 9 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 18+9 27 అయితే మీకు ఫిక్స్ అయిపోతారు. ఓకే. అంటే 25+ అనేది మినిమం. అంటే ఒక యూనిట్ ఫుల్, అంటే 5th యూనిట్ ఫుల్గా చదవండి, ఏ క్వశ్చన్ వచ్చినా చేసేలాగా. అంటే ఫుల్గా నేర్చేసుకోండి, అందులో ఎన్ని ఉంటాయి అన్ని క్వశ్చన్లు నేర్చేసుకుంటే. యూనిట్ 6లో కూడా అంతే. యూనిట్ 5లో కూడా కాన్సెప్ట్ అదే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 2 మోడల్ పేపర్స్ రాస్తే వచ్చిన కాన్సెప్టే వస్తుంది కానీ వాల్యూస్ మారుతూ ఉంటాయి. చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్లే చెప్పమని సార్, క్వశ్చన్లు ఉండవు అబ్బా, మోడల్సే. మళ్ళీ లాస్ట్ 2 యూనిట్లో తక్కువ మోడల్స్ ఉంటాయి. మీరు కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి ప్రాక్టీస్ చేసినా సరిపోతాయి. మన వీడియోస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. మోడల్ చూసుకోవాలి ఖచ్చితంగా. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆ మోడల్ అయితే కన్ఫామ్ వస్తుంది. ఇప్పుడు 2023లో చెప్తున్న మోడల్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్ స్కిప్ చేయకండి. మీ ప్రిపరేషన్లో ఆ క్వశ్చన్లు ఉండేలాగా చూసుకోండి. అవే వస్తాయని కాదు, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్లూ ప్రింట్ అనేది నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఇలాగే అడుగుతారు. ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీరు లాస్ట్ 2 యూనిట్ చదువుకుంటే బెటర్ స్కోర్ చేయొచ్చు. పాస్ కాలేము, డిప్లొమా టఫ్ అనుకున్న వాళ్ళైతే ఈజీగా పాస్ అవుతారు. అర్థమైందిగా. మీరు నాకు తెలిసి ఇప్పుడు 2 యూనిట్లు కష్టపడుతున్నారు అంటే మీరు 10th క్లాస్లో మీరు చదివిన యూనిట్లు డిప్లొమాలో కూడా చదవలేదు. 10thలో మ్యాథ్స్ ఏంటండి 14 యూనిట్స్ చదివారు అక్కడ, డిప్లొమాలో ఎక్కడ. కొద్దిగా టైం స్పెండ్ చేసినా కూడా ప్రాపర్గా యూ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే రైట్. బ్లూ ప్రింట్ అయితే అర్థమైందిగా. మనం 2023 క్వశ్చన్ పేపర్ చూద్దాం. అంటే మీ సీనియర్స్ రాసింది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కొంత ఐడియా వచ్చేస్తా. ఓకే క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడు, మనం ఎలా రాయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. మనకు 2023 ఉంటుంది, 2022 ఉంటుంది. సో మీరు ఎక్కువ మంది షేర్ చేసి ఎక్కువ లైక్స్ వస్తూ ఉంటే నెక్స్ట్ మీకు ఇంకా డిప్లొమాకి సంబంధించిన ఇంకా బెటర్ వీడియో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, అవి మీకు యూజ్ అవుతాయి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో నాకు కూడా కొద్దిగా బూస్టప్ లాగా ఉంటుంది ఎక్కువ చేయడానికి. నెక్స్ట్ రైట్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనం పార్ట్ ఏ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేస్తా, చూసుకోండి. పార్ట్ ఏ ఎన్ని క్వశ్చన్స్? 8 క్వశ్చన్స్ వస్తాయి. 8 1 8 మార్క్స్. ఓకేనా రైట్.
ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్. ఇప్పుడు చెప్పేటప్పుడే కూడా క్వశ్చన్ చెప్పేస్తా చూడండి. లాటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ పారాబోలా. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -8x. సెకండ్ వన్ వచ్చేసి ఇందులోనే డిఫరెన్షియేషన్ ఆఫ్ log ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x. సార్ మేము రాసినా కూడా ఫెయిల్ చేస్తున్నారంటే ఒకసారి చూడండి, నేను రాసే విధానం చూడండి. ఇలా రాస్తే మాత్రం మీకు కట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవ్వరు అసలు వాళ్ళకి ఆప్షనే ఉండదు మనకు. మీరు ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా అంటే నార్మల్గా ఎక్కువ మిస్టేక్ చేస్తుంటారు, వాళ్ళకి ఇది కొంత ఐడియా వస్తుంది మీరు ఎలా రాయాలి ఆన్సర్లు అనేది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -8x. ఓకేనా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా. సో లాటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా అంటే చూడండి, గివెన్ నేను రాసే మెథడ్ అప్లై చేయండి. పారాబోలా ఈక్వేషన్ ఈజ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -8x. మీకు లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ అన్న ఫార్ములా ఐడియా రావాలి. లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా ఏంటిదండి? 4a. అంటే ఇక్కడ ఏ వాల్యూ కావాలి మనకు. అయితే కంపేరింగ్ విత్ ఈక్వేషన్, కంపేరింగ్ విత్ మనకు ఫార్ములా ఎలా ఉందండి? ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4ax లాగా ఉంది. అవునా? అంటే y స్క్వేర్కు y స్క్వేర్ గెట్ క్యాన్సిల్, ఎక్స్కి ఎక్స్ గెట్ క్యాన్సిల్. అంటే వి రైట్ -4a ఈజ్ ఈక్వల్ టు వాట్? -8. నెగటివ్ గెట్ క్యాన్సిల్, 4 1 జా 4 2 జా. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ అని 2 వచ్చేసింది. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటిది? 4a. అంటే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి? 2. 4 2 జా ఎంత? 8. కంప్లీటెడ్ ఆన్సర్. సింపుల్ కదా? సో ఇలా రాసాక మార్క్స్ ఎందుకు కట్ చేస్తాడు మీకు? నేను కొత్తగా రాసాను, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాసాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని కంపేర్ చేస్తేనే ఏ వాల్యూ వస్తుంది. సో నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఆన్సర్ సింప్లిఫై చేశాను. నేను కొత్తగా ఏం చేయలేదు ఇక్కడ. అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది ఆన్సర్, టఫ్ అయితే కాదు. ఓకే, రైట్. నెక్స్ట్కి వచ్చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ log ఆఫ్ sin x. సో గివెన్ మనకేమి ఇచ్చాడండి? log ఆఫ్ sin x వచ్చింది. log ఆఫ్ sin x వస్తే d/dx ఆఫ్ log ఆఫ్ sin x. d/dx ఆఫ్ టైం డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ sin x అంటే మనకి ఇక్కడ ఏం చేయండి? బేసిక్గా మనకు ఉండే ఫార్ములా ఏంటి? డెరివేటివ్ ఆఫ్ log x ఓన్లీ. ఎవరికైనా స్లోగా అవుతుంది సార్, బాగా స్లో చెప్తున్నా అంటే ఫాస్ట్ పెట్టుకొని చూడండి. 2 1.75 1.5 పెట్టుకుని నేనండి. డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ ఎంత అండి? 1/x. అంటే x ప్లేస్లో ఎప్పుడైనా కొత్త వాల్యూ వచ్చిందని దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్. డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ sin x ఈజ్ 1/sin x అగైన్ d/dx ఆఫ్ sin x. సో 1/sin x డెరివేటివ్ ఆఫ్ sin x ఫార్ములా cos x. cos బై sin ఎంత అండి? cot x. సో వి గెట్ ద ఆన్సర్. సో 1/sin x ఇంటూ cos x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? cot x వచ్చింది. దట్స్ ఇట్, అంతే, కంప్లీటెడ్, క్లోజ్. ఇక్కడ నేను ఇంకా కొత్తగా చేయడానికి కూడా ఏం లేదట మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ అర్థమైంది అనుకుంటే ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు అనుకోవచ్చు పారాబోలా నుంచి వచ్చాయంటే 2 మార్క్స్. ఫైండ్ ద ఫోకస్, లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ఫైండ్ ద ఆ వాల్యూస్ తప్పితే ఏమీ రావు అంటున్నారు. ఒక ఇన్ కేస్ మాకు అసలు ఫస్ట్ 4 యూనిట్లు టచ్ చేయమంటే వదిలేయండి, నష్టం ఏమి ఉండదు. మనకు 37 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 40కి. ఫస్ట్ 2 యూనిట్లు వదిలేసినా కూడా ఏమన్నా బేసిక్ ట్రిగనామెట్రీ ఇవి ఏమన్నా వస్తే చేయండి, లేకపోతే లీవ్ చేసినా నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. ఓకేనా? రైట్. వస్తేనే చేయండి ఫస్ట్ 4 యూనిట్లు, రాకపోతే ఏముంది తక్కువ టైం ఉన్న సార్ నేర్చుకోలేము, అంత కాన్సన్ట్రేషన్ చేయలేము ఫార్ములాస్ మీద అంటే. ఇంకొకటి ఏంటంటే మీరు అన్ని యూనిట్లు ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటి సార్ బెనిఫిట్ అంటే మీకు ఈజీగా ఒక 4 మార్క్స్ అయితే వస్తాయి. మనకు ఫస్ట్ యూనిట్ కాంచి 6th యూనిట్ వరకు ఉన్న ఫార్ములాస్ అన్నీ వస్తే, ఒక ఫార్ములాస్ చిన్న చిన్న డెఫినేషన్లు వస్తే అవైతే బైహార్ట్ చేయడం ఈజీ ఎవరికైనా కూడా, అందులో ఫామ్ పెద్దగా ఉండదు. అవి చేస్తే మాత్రం ఒక 4 మార్క్స్ అయితే చేయొచ్చు కావాలంటే. చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. show that the function x square minus 6x plus 7 is decreasing. Show that the function x square minus 6x plus 7 decreasing at x equal to 2. At
ఎక్స్ ఈక్వల్ టు 2 అని డిక్రీజింగ్ ఫంక్షన్ అని మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద center and radius of the circle. Find the center and radius of the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Question number 5. State the geometrical meaning of derivative of the curve y is equal to f of x with respect to x at the point x1 comma y1 on it. At the point x1 comma y1 or it. ఓకేనా? రైట్. ఇవి 3 క్వశ్చన్స్ రాసేసాను. 3 క్వశ్చన్స్ రాసారు ఎందుకు సార్ అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్నట్టు, ఆన్సర్ తప్పితే ఏం రాయం ఇక్కడ. చూడండి, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కానీ మనకు ఎఫ్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 7. అయితే డిక్రీజింగ్ ఫంక్షన్ అని ఎలా తెలుస్తుంది మనకు? ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ను వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే దాని వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అదే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసి వాల్యూ సబ్మిట్ చేస్తే గ్రేటర్ దెన్ 0 వస్తే దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అంతే కదండి. లెస్ దెన్ 0 వస్తే డిక్రీజింగ్ ఫంక్షన్, విచ్ ఈజ్ గివెన్ ద గ్రేటర్ దెన్ 0 ఇట్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఫస్ట్ ఇయర్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండి. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 2x మైనస్ 6 వచ్చేసింది. 2x మైనస్ 6 వచ్చేసింది. అయితే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే -3 అయితే, సో బట్ మనకు స్టేషనరీ పాయింట్ కాబట్టి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్మిట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ఆఫ్ 2 మైనస్ 6. 2 ఆఫ్ 2 మైనస్ 6. 2 ఆఫ్ 2 మతింగ్ 4 మైనస్ 6. మనకు ఎంత వచ్చింది అన్న ఆన్సర్ -2 వచ్చేస్తుంది. -2 అనేది లెస్ దెన్ 0 ఆర్ గ్రేటర్ దెన్ 0. -2 అనేది 0 కంటే లోయెస్ట్ వాల్యూ అంటే నథింగ్ బట్ లెస్ దెన్ 0. సో షో దట్ అన్నాడు, అందుకే ప్రూవ్ అవుతుంది కన్ఫామ్గా. దేర్ ఫోర్ గివెన్ ఫంక్షన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ c ఈస్ డిక్రీజింగ్ ఫంక్షన్, డిక్రీజింగ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. కంప్లీట్ అయిపోయింది, ప్రూవ్ చేసాం. నెక్స్ట్ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ అడిగాడు, రేడియస్ అడిగాడు. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్, కొత్తగా నేను ఏం చేయట్లేను. ఇట్ ఈజ్ ఏ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్లో సెంటర్ ఏంటండి? సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. హెచ్ కామా కే ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. రేడియస్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇవి ఫార్ములాస్ అంతే, నేను కొత్తగా ఏం రాయాలి. ఇలాంటి సర్కిల్ ఈక్వేషన్ వస్తే సెంటర్ ఇది అవుతుంది, రేడియస్ ఇది అవుతుంది. రైట్. స్టేట్ ద జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 క్వశ్చన్లు వచ్చేసి మనకేమొచ్చాయి? 4 క్వశ్చన్లా ఇదేంటిది? ఇది 6th యూనిట్ అండి, ఇది యూనిట్ 6. కన్ఫ్యూజ్గా సార్ మీరు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 1 2 3 యూనిట్ 4 యూనిట్స్లో ఒకటి వస్తుంది అంటే నార్మల్గా చెప్పాను. అంటే 3 క్వశ్చన్లు వస్తాయి కానీ అవే ఆర్డర్లో రావు. కొద్దిగా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ జంబుల్ కావచ్చు కానీ మార్క్స్ అవే వస్తాయి. అయితే ఇది యూనిట్ 6 చూసారా, ఫస్ట్ యూనిట్ నుంచి ఇవి 2 5 4 క్వశ్చన్ 3 క్వశ్చన్లు అయిపోయినాయా? రైట్. ఇక్కడ వస్తే ఇదేంటిది? ఇది యూనిట్ 5. ఇది యూనిట్ 5 నుంచి వచ్చిన క్వశ్చన్, ఇది యూనిట్ 1 క్వశ్చన్. రైట్. ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ దీన్ని ఏమనుకుంటా డెరివేటివ్ చేయము. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ది పాయింట్ ఈస్ ద గ్రేడియంట్ ఆర్ స్లోప్. గ్రేడియంట్ ఆర్ స్లోప్ అన్నాడు. గ్రేడియంట్ అన్న స్లోప్ అన్న ఒకటే. dy బై dx ఆఫ్ x1 కామా
y1 అని రాస్తే సరిపోతుంది అంతే. స్లోప్ అంటాం దాన్ని, అంతకు మించి మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రాసి లాస్ట్గా స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ది గివెన్ కర్వ్ ఈక్వేషన్ అండ్ p ఆఫ్ x1, y1 దట్ ఈస్ ద ఆన్సర్. ఇగో ఇది ఫార్ములానే, ఓకేనా, ఇది ఫార్ములానే. ఇంతకుముందుకు ఒకటి వచ్చింది ఫార్ములానే, అంటే అన్నీ ఎక్కువ మనకు బేసిక్గా 2 ఫార్ములాస్ వచ్చినాయి చూసారా. ఇప్పుడు నేను 5 క్వశ్చన్లు వేస్తే 2 ఫార్ములాస్ వచ్చినాయి, ఇంకా 3 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, మిగిలినవి కూడా ఫార్ములాసే. ఓకే రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. రైట్. అగో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. కాస్త సబ్స్క్రైబ్ చేయండి, చేస్తుంటే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ది ఫైండ్ ద length of subtangent to the curve y is equal to f of x at the point y is equal to f of x at the point x1 comma y1 on it. 7th question, find the rate change of perimeter of a circle with respect to the radius. Okay. Next 8th question, define స్టేషనరీ పాయింట్స్. నేను ఏం చెప్పానండి, 4 క్వశ్చన్స్ వస్తాయన్న మీకు. సెకండ్ సెమ్లో 4 క్వశ్చన్స్ ఫార్ములాస్ డెఫినేషన్సే వస్తాయన్నా, కానీ ఈసారి 5 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 3 ఇంతకుముందుకు సర్కిల్ ఒకటి, మనకు ఇంకోటి అది, అవునా. రైట్. అంటే ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, మనం ఈజీగా మీరు డెఫినేషన్ 5th 6th యూనిట్ చదివితేనే 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు. డెఫినేషన్లు ఫార్ములాస్, జస్ట్ డెఫినేషన్ అండ్ ఫార్ములాస్. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సబ్టాంజెంట్. Length of the subtangent equal to mod of y1 by m, where m equal to dy by dx of x1 comma y1 మీనింగ్ 1 మార్క్ వచ్చేసి జస్ట్ నేను పాయింట్. అది యాక్చువల్గా మీరు 5th యూనిట్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ ట్యాంజెంట్, ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. నేను ఇక్కడ కూడా అదే చేశాను, కొత్తగా ఏ మెథడ్ అప్లై చేయలేదు. ఓకేనా. రైట్, అర్థమైంది అనుకుంటా. గుడ్. నెక్స్ట్, ఫైండ్ ద రేట్ చేంజ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ది రేడియస్ అన్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంతండి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్, పెరిమీటర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అన్న సో దాన్ని p ఈజ్ ఈక్వల్ అని తీసుకుందాం 2πr. విత్ రెస్పెక్ట్ టు ఏమన్నా రేడియస్తో రేట్ చేంజ్ చేయాలి మనం, అంటే dp by dr విత్ రెస్పెక్ట్ టు r అన్నట్టు, అంటే 2π ఈజ్ ద ఆన్సర్, అంతే. దట్స్ ఇట్. 2π యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ స్టేషనరీ పాయింట్స్ అంటే ఇఫ్ f of x equal to 0 at any point the function f of x is the function y is equal to f of x or just f of x అని తీసుకున్నదారు. with the will be increasing or decreasing at in this case the function is said to be స్టేషనరీ పాయింట్స్ అంటాం. అంటే మనం ఒకసారి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేసానికి వస్తే పాయింట్స్నే స్టేషనరీ పాయింట్స్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం మనం. ఓకే రైట్, ఇవి ఫస్ట్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, మీకు 2 hours ఎగ్జామ్ టైం ఉంటుంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా 2 hours తీసుకోను అన్ని క్వశ్చన్లు, అంటే విత్ చాయిస్, అంటే వితౌట్ చాయిస్ అన్నట్టు, అంటే మొత్తం చేస్తా, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నా. కాబట్టి నాకే టైం సరిపోయినప్పుడు మీకు సరిపోదు అనేది అయితే ఉండదు, టైం సరిపోతుంది. సో టెన్షన్ అవసరం. మళ్ళీ ఇంక క్వశ్చన్ కూడా రాస్తాను, క్వశ్చన్ రాస్తున్నా, ఆన్సర్ రాస్తున్నా.
ప్లస్ మనకి బ్లూ ప్రింట్కి 10 నిమిషాలు చెప్పాను నేను, అవునా? కాస్త చూడండి. రైట్, చూసుకుంటే ఇక్కడ పార్ట్ బికి వచ్చేద్దాం. పార్ట్ బిలో పార్ట్ బి గురించి డిస్కషన్ చేస్తే ఇక పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ 9th A 9th B. 9th A క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ with center 5, -2, with center 5, -2. 9th A 9th B. Find the equation of normal to the curve y square equal to 9x at the point 1, -1. దీని గురించి మీరు ఆలోచించినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ విత్ సెంటర్ అన్నాడు. సో గివెన్ సెంటర్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం? h, k ఈక్వల్ టు 5, 2. ఇదేంటంటే యూనిట్ 1 నుంచి వస్తుంది. యూనిట్ 1లో స్ట్రైట్ లైన్స్ ఉంటుంది, మనకు సర్కిల్స్ ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ అడగలే, సర్కిల్స్ అడిగిండు. కొన్నిసార్లు స్ట్రైట్ లైన్స్ కూడా అడుగుతారు. సో ఫైన్. అండ్ పాయింట్ సర్కిల్ అన్నాడు. ఇక్కడ మనకు ఇచ్చింది ఏమన్నాడు? పాయింట్ సర్కిల్ అన్నాడు. పాయింట్ సర్కిల్ మీన్స్ రేడియస్ ఈజ్ 0. యూనిట్ సర్కిల్ అంటే రేడియస్ ఈజ్ 1. ఓకే, రేడియస్ ఈజ్ 1, రేడియస్ ఈజ్ 0. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా x minus h whole square plus y minus k whole square equal to r square. Here already we know the values. In place of x we write x. H value ఎంత అండి? h equal to 5 అంటే we write -5 whole square plus y minus k value ఏంటండి? -2, minus of minus plus 2 whole square. R value is equal to 0 because of it is a point circle. a minus b whole square, x square plus 25 minus 10x, y square plus 4 plus 4x equal to 0. We apply the a minus b whole square plus a plus b whole square formula apply చేశాను నేను. x square plus y square minus 10x plus, this is the 4y plus 4y, 25 plus 9 and 4 and 29 equal 0. This is the which is a required circle equation. అర్థమైంది. చాలా సింపుల్. ఇక్కడ మీరు యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ చాలా చేస్తారు, సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇదేంటి? యూనిట్ ఫిఫ్త్ యూనిట్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. యూనిట్ 5 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ది కర్వ్ y square is equal to 9x. ఓకే, y square equal what? 9x at the point 1, -1 అనేది మనకి ఇచ్చాడు. అయితే ఈ 5th యూనిట్లో నేనేం చెప్పానంటే ఏ క్వశ్చన్కైనా మీరు స్లోప్ కనుక్కోవాలి. వచ్చిన దాన్ని రెసిప్రోకల్ చేస్తే ట్యాంజెంట్ స్లోప్ వస్తుంది, నార్మల్ స్లోప్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, యాంగిల్ బిట్వీన్ ఆర్థోగోనల్. ఇవే కాన్సెప్ట్లో ఎవ్రీ క్వశ్చన్ ఇప్పుడు నేను చేసిన మెథడ్ ఉంటుంది చూడండి. గివెన్ y square is equal to 9x. అయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏ క్వశ్చన్కైనా చేయాలి. d/dx ఆఫ్ y square ఈక్వల్ టు 9 కాన్స్టెంట్గా డౌట్స్ d/dx ఆఫ్ x. డెరివేటివ్ y square అంటే 2y, y డిపెండెంట్ వేరియబుల్ dy/dx. డెరివేటివ్ ఆఫ్ a 1, 9 నాట్ a, 9 వచ్చేసింది. సో 2y ట్రాన్స్ఫర్ చేయండి. 2y ట్రాన్స్ఫర్ చేస్తే dy/dx ఈక్వల్ టు 2y ట్రాన్స్ఫర్ అయితే 9/2y వచ్చింది. స్లోప్ m ఈక్వల్ టు m అనే స్లోప్ తీసుకున్నాం అనుకో. ఎప్పుడైతే dy/dx ఆఫ్ x1, y1. ఇది చూడండి, స్లోప్ m అంటే టాంజెంట్ స్లోప్ అని అర్థం. సో నార్మల్ రావాలంటే మళ్ళీ ఏం చేస్తానో చూడండి. స్లోప్ m కనుక్కున్నా. m అంటే ఏంటి? dy/dx అంటే ఎంత? 9/2y. పాయింట్ ఎంత ఇచ్చిందని మనకు 1, -1. ఇక్కడ y వాల్యూ ప్లేస్లో 9/-2 వచ్చింది. స్లోప్ వచ్చేసిందా? ద ఈక్వేషన్ ఆఫ్ ది
ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ పాయింట్ ఏమి ఇచ్చిండు 1, -1 దీన్నే x1 y1గా తీసుకుంటా. ఈక్వేషన్ నార్మల్ ఫైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 -1/m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 వాల్యూ అంటే ఇది -1 అంటే వి రైట్ +1 -1 ఇగో స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఏమో స్లోప్ ఆఫ్ ది నార్మల్ అంటే -1/m అంటే ఒకటే దాంట్లో మీకు స్లోప్ కనుక్కోవడం వచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అన్నీ చేయొచ్చు. సో 1 మైనస్ m అంటే ఎంత వాల్యూ 9/2 అంటే ఇక్కడ ఏం రాయొచ్చు -9/2 x మైనస్ 1. రెసిప్రోకల్ చేయండి, రెసిప్రోకల్ చేస్తే y + 1 = 2/9 ఆఫ్ x మైనస్ 1. 9 ఇటు వస్తే 9y + 9 = 2x మైనస్ 2. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే వాట్ వి గెట్ 2x మైనస్ 9y -2 -11 -11 = 0. దీన్నే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అంటారు. ఇదే క్వశ్చన్కి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఉంటుంది. మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి సార్ అంటే y మైనస్ y1 = m ఇంటూ x మైనస్ x1. చూడరా స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏం చేయాలి, ఇక్కడికి ఇక్కడ అనుకో స్టాప్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ది నార్మల్ అంటే వచ్చిన m వాల్యూని ఉందా -1/m రాస్తే దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది నార్మల్. అయిపోయిందా? రెండు కాన్సెప్ట్స్ వచ్చేసాయి. 1 మార్క్ అయినా రావచ్చు, 3 మార్క్స్ కానీ. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అంటే ఫార్ములా y మైనస్ y1 = -1/m ఇంటూ x మైనస్ x1. అదే స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకో. ఈ ఫార్ములా కూడా కావాల్సిందంటే స్లోప్ కావాలి, పాయింట్ కావాలి. ఆల్రెడీ అవి క్వశ్చన్లోనే ఉన్నాయి కాబట్టి వి అప్లైడ్ డైరెక్ట్లీ అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం క్వశ్చన్లోనే అప్లై చేస్తున్నామని మీనింగ్. ఓకేనా? రైట్. సో క్లియర్ కదా? రైట్. వి గో ఫర్ 10th A 10th Bకి వెళ్దాం. సో అర్థమైంది కానీ 5th యూనిట్ అయితే చాలా ఈజీ. ఏ క్వశ్చన్ చేసినా 5th యూనిట్ స్లోప్ అనుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. రైట్. వి గో ఫర్ ది 10th క్వశ్చన్. 10th క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. టెన్త్ ఏ రెండిట్లో ఒకటి రాయొచ్చు మీరు. ఏ పార్టికల్ మూవ్స్ అకార్డింగ్ to the law S = t³ minus 5t² plus 90 plus 8 and t in seconds. Find the initial velocity. సారీ 10th B రాశాను, నో ప్రాబ్లం. ఏది రాసినా ఏం కాదు. నెక్స్ట్ ఇంకోటి యాక్చువల్లీ 10th B అది రివర్స్లో రాశాను, నో ప్రాబ్లం. 10th B డిఫరెన్షియేషన్ x sin x with respect to x. x sin x with respect to x. రైట్. చూడండి. సో మనకి ఇచ్చిందండి పార్టికల్ ఇదేంటిది యూనిట్ 6 నుంచి వచ్చిందండి క్వశ్చన్. యూనిట్ 6th క్వశ్చన్ రేట్ మెజర్ చేంజ్ ఆఫ్ రేట్ అన్న రేట్ మెజర్ అన్న ఒకటే ఈ యూనిట్ నుంచి వచ్చింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి S = t³ minus 5t² plus 90 plus 8 అన్నాడు. సో 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. 1 టైం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ x t టైం కదా. ds/dt = d/dt ఆఫ్ t³ minus 5t² plus 90 plus 8. సో 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి వెలాసిటీ. 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్. రేట్ మెజర్లో మనకి ఏ క్వశ్చన్ అయినా అంతే. సో మనకు వెలాసిటీ అంటే 1 టైం. వెలాసిటీ = t³ అంటే ఏం రాసాను 3t², 5t అంటే 10t. ఇక్కడ d/dx ఆఫ్ x power n ఫార్ములా యూజ్డ్. d/dx ఆఫ్ x power n = n into x power n minus 1. n into x power n minus 1 10t plus 9 వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ 0. ఇది వచ్చేసిందా? అయితే ఇక్కడ ఫైన్ ద ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ అంటే టైం ఎంత అవుతుందండి 0. ఇప్పుడు t = 0 అంటే స్టార్టింగ్ వెలాసిటీ అంటే టైం 0 తీసుకున్నాం అనుకో మనకు ఆన్సర్ వస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ t 0 తీసుకోండి. 3 of 0²
minus 10 of 0 plus 9. So velocity is equal to how much? 9. వెలాసిటీ ఏమొచ్చిందని మనకు 9 వచ్చేసింది అంతే. అంటే 9 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇట్లా తీసేసుకోండి. అట్లా తీసేసుకుంటే సరిపోతుంది. సెంటీమీటర్స్ అంటే వాళ్ళు ఎలా ఇస్తే అలా కన్సిడర్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది కదా. రైట్, ఈ క్వశ్చన్కి వస్తే డిఫరెన్షియేషన్ ఎక్స్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో గివెన్ మనకి ఇచ్చింది ఏంటంటే ఫంక్షన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇచ్చిండు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా అంటే d/dx ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే మనకి ఇక్కడ యూవీ మెథడ్ అప్లై చేస్తాం. d/dx ఆఫ్ u ఇంటూ v ఈక్వల్ టు u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. దీన్నే ప్రోడక్ట్ రూల్ అంటాం, లేకపోతే యూవీ మెథడ్ అని అంటాం. అంటే డిపెండ్స్, అంటే మీరు ఎలా రీడ్ చేస్తే అలా యూజ్ చేసుకోండి. ప్రోడక్ట్ రూల్ అది. అయితే దీని ఎక్స్ సైన్ ఎక్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద యూ, సెకండ్ వన్ ఈజ్ ద వీగా కన్సిడర్ చేస్తే, సో యూ వాల్యూ అంటే ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ వి రైట్ ఓన్లీ. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఏమైందండి కాస్ ఎక్స్. ఫార్ములానే నేను రాస్తున్నా, కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చే. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్, మీకు డిఫరెన్షియేషన్లో ఉన్న బేసిక్ ఫార్ములా, ప్లస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి 1. దిస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ అంతే, ఇంకేం చేయం దాన్ని, ఇంకా చేయడానికి కూడా ఆప్షన్ లేదు. సో ఎంత చాలా సింపుల్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇంత సింపుల్గా ఇచ్చాడు మీకు. ఓకే రైట్, నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ అనదర్ వన్ 11th క్వశ్చన్కి వెళ్దాం. 11th ఏ అండ్ 11th బిల్ చూద్దాం. చాలా సింపుల్గా వచ్చేసింది అసలు పేపర్ లాస్ట్ ఇయర్. అంటే మనకు మినిమం కాన్సెప్ట్, కొద్ది కాన్సెప్ట్ ఐడియా ఉన్న రాయచ్చు. ఈసారి కూడా మ్యాక్సిమం ఇలాంటి పేపర్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, కొద్దిగా చూసుకోండి. కొద్దిగా ఎక్కువ అంటే ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే అన్నీ ప్రిపేర్ కావడం అనేది మీకు చాలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ కూడా. నార్మల్గా ప్రిపేర్ కావడం కంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్నీ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ 11th కదా, 11th ఏ చూద్దాం. ఇవి లెంత్ ఇవ్వచ్చు ఉంటాడు, లెంత్ ఏ ఇచ్చాడు. షో దట్ ది curve y is equal to x square plus 1 and y equal to 3x square minus 4x plus 7 touch each other at the point 1, 2. నెక్స్ట్ వన్ వచ్చేసి 11th బి. ఇది ఇంకా చిన్న క్వశ్చన్ అండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది నార్మల్ అండ్ సబ్నార్మల్ టు ది కర్వ్ y is equal to x square plus 2x. Wait a minute, ఇక్కడ స్కిప్ చేశాను. కర్వ్ y is equal to x square plus 2x plus 1 at the point 1, 4. at the point ఏంటండి 1, 4. 2 ఈజీ క్వశ్చన్స్. నేను చెప్పి 15 minutes ఎవ్రీ క్వశ్చన్ చేస్తే ఏం చేయాలని చెప్పాను, ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు స్లోగా అనుకుంటామని చెప్పాను. ఈ రెండు కూడా 50 minutes కదా, ఈ రెండింటికి స్లోగా అనుకోకుండా నేను ఏ ప్రాబ్లం చేయను చూడండి. ఓకే రైట్. 2 కర్వ్, వీటిని 2 కర్వ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇది ఒక కర్వ్ ఈక్వేషన్, ఈ 2 కర్వ్ ఈక్వేషన్లు టచ్ అవుతాయని ప్రూవ్ చేయాలి. మరి టచ్ అవుతాయంటే ఎలా సార్, ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతాయని ప్రూవ్ చేయాలంటే 2 స్లోప్స్ సేమ్ వచ్చినాయి అనుకోండి. 2 స్లోప్స్ సేమ్ వస్తే వాటిని ఏమని ప్రూవ్ చేయొచ్చు, టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇన్ కేస్ 2 స్లోప్స్ సేమ్ రాలేదనుకోండి, అవి కాదు అని మీనింగ్ అది. ఓకేనా, మనకు 2 స్లోప్స్ సేమ్ వస్తున్నాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే గివెన్ కర్వ్ ఫస్ట్ వన్ ఏంటిదండి, y is equal to x square plus 1. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఏమైందండి 2x అయితే కాన్స్టెంట్ వచ్చింది. స్లోప్ m ఫార్ములా ఏంటిదండి, స్లోప్ m1 అని తీసుకుందాం దీన్ని. సో dy/dx ఆఫ్ x1, y1. సో స్లోప్ m1 ఈక్వల్ dy/dx ఎంత వచ్చి 2x.
పాయింట్ ఏమి ఇచ్చింది మనకి, ఇచ్చింది కదా ఒక పాయింట్ 1,2. సో 1,2 అంటే ఈ 1 అనేది ఎక్స్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తే 2 అనేది వై వాల్యూ. ఎక్స్ ప్లేస్లో 1 సబ్మిట్ చేయండి. 2 ఆన్సర్ ఎంత, 2 వచ్చేసింది. m1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు 3x² మైనస్ 4x ప్లస్ 7 వి టేక్. ఓకే, 3x² మైనస్ 4. డిఫరెన్షియేషన్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. y వాల్యూ dy బై dx, డెరివేటివ్ ఆఫ్ 3x², డెరివేటివ్ ఆఫ్ x² ఎంత అంటే 2x, 2 ఇంటూ 3 6x, డెరివేటివ్ ఆఫ్ 4x 4 ప్లస్ ఇదేమైతే 0 అయిపోతుంది. సో స్లోప్ m2. సో dy బై dx ఆఫ్ x1 కామా y1 m2 ఈక్వల్ టు dy బై dx 6x మైనస్ 4, x1 కామా 1 కామా 2లే కదా. సో 6 మైనస్ 4 అంటే ఎంత ఇచ్చింది, 2 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 192, ఫ్రమ్ ఈక్వేషన్ 192 m1 ఈక్వల్ టు ఏమొచ్చిందండి, m2 వచ్చేసాయి. రెండు సేమే కదా. m1 ఈక్వల్ టు దేర్ ఫోర్ ద గివెన్ కర్వ్ ఈక్వేషన్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ at the point what is the point 1,2 అంతే, దట్స్ ఇట్. ఇక మీకు మార్క్స్ ఎందుకు కట్ చేస్తాడు, నేను ఏమైనా కొత్తగా చేశాను చూడండి. రెండు కర్వ్ ఈక్వేషన్లు ఇచ్చిళ్ళు, టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఫైండ్ అవుట్ చేశాను, సెకండ్ దానికి కూడా అదే ఫైండ్ అవుట్ చేశాను. స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ అప్లై చేసుకుంటే వి గెట్ ద ఆన్సర్. అంతే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇందులో పెద్దగా కష్టపడి చేసే క్వశ్చన్ కూడా కాదు, మీరు కొద్ది కాన్సన్ట్రేషన్ చేస్తే యూ గెట్ ద ఆన్సర్. ఓకే, టూ మచ్గా కష్టపడి ఏదో చేయాల్సిన పని కూడా లేని క్వశ్చన్లు ఇవి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వద్దాం. మరి ఈ క్వశ్చన్ ఏం చేస్తారు సార్ అంటే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అన్నాడు టు ది కర్వ్ ఈక్వేషన్ x². అయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. దీన్నే ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి, మళ్ళీ రాయాలి కాబట్టి రాయట్లేని అంతే. dy బై dx ఈక్వల్ వాట్ వి గెట్, డెరివేటివ్ ఆఫ్ x² ఎంత అంటే దాని 2x, డెరివేటివ్ ఆఫ్ 2x and 2. ఇక మీకు ఎవరికన్నా ఈ డిఫరెన్షియేషన్ కూడా వస్తలేదంటే ఇక చేసేదే ఉండదు అబ్బా ఈ షార్ట్ టర్మ్లో. మళ్ళీ మీరు నేర్చుకోవాల్సింది ఇది. వచ్చేసిందా, స్లోప్ కనుక్కోవాలి కదా. స్లోప్ m1 అంటే ఏంటిది, ఫార్ములా ఇదే కదా. సో ఇక్కడ కూడా అదే ప్లాన్. ఆల్రెడీ ఏమొచ్చింది 2x ప్లస్ 2, ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలండి 1,4. సో 2 ప్లస్ 2 ఆన్ స్లోప్ ఎంత 4 వచ్చేసింది. స్లోప్ అంటే m వాల్యూ అనేది 4 వచ్చేసింది. ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ. మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటే ఫార్ములా ఏంటిదండి, మోడ్ ఆఫ్ y1 ఇంటూ √1 ప్లస్ m²ను లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మనకు లెంత్లు ఉండేటివి 4: లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. ఆ 4 గుంటలు 2 ఇక్కడ నేర్చుకుని ఇంకో క్వశ్చన్లో అవి కూడా ఇచ్చేసిండు. ఓకేనా, మనకేమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మలా, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఇచ్చేసిండు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కొత్తగా అనుకునే ఉంది, దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తే అయిపోద్దా అంటే కొత్త క్వశ్చన్లు ఏం లేవు ఇక్కడ మనకు చేయడానికి. 5th యూనిట్లో ఉన్న ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ ఇచ్చేసాడు. సో y1 అంటే ఏంటండి, y1 అంటూ ఈ 4 వాల్యూ అన్నట్టు, 4 ఇంటూ √1 ప్లస్ m1 అంటే ఎంత 4 ఎంత 16 అంటే డైరెక్ట్లీ వాటి 4 ఇంటూ 17 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ ఈస్ y1 ఇంటూ m. y1 ఎంత అండి, y1 అంటే 4, స్లోప్ కూడా ఎంత 4 4 ఎంత 16 అనేది ఆన్సర్ మనకు. నేను కొత్తగా ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ను జస్ట్ సబ్మిట్ చేసి సింప్లిఫై చేశాను ఫార్ములాస్లో. ఓకే రైట్, వి గో ఫర్ అనదర్గా 12th క్వశ్చన్. ఇది ఒకటైతే మనకు పార్ట్ బి అయిపోతుంది. పార్ట్ బి అనేది మనకు క్లోజ్ అయిపోతుంది. రైట్, సో చూసారా మనకు 5th యూనిట్లు ఎన్నో వచ్చేసి ఆల్మోస్ట్ సగం యూనిట్ ఇచ్చేసింది మనం 3rd మీటింగ్కి వచ్చేవరకు. టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అడిగాడు. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ చేయడం వచ్చిందంటే టాంజెంట్ చేయడం వస్తుంది. లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అన్నా కూడా స్లోప్ కనుక్కొని జస్ట్ ఫార్ములాస్లో మనం సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, మనకు అదే లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఫార్ములా ఎక్కడ అడిగాడండి, 1 మార్క్ క్వశ్చన్కి అడిగిండా, ఇక్కడ కూడా అంతే. అంటే మీరు కొద్ది కాన్సన్ట్రేషన్ చేసిన బెటర్ స్కోర్ రావడం అది ఈజీ, చాలా ఈజీ మీకు. నెక్స్ట్ 12th
12th ఏకి వచ్చేస్తే ఫైండ్ ద minimum value of x cube minus 4x square plus 5x. మీరు ఒక్క క్వశ్చన్ కరెక్ట్ చేస్తే మనకు 5th యూనిట్ వచ్చి 6th యూనిట్ వచ్చేస్తుంది. 6th యూనిట్లో లాస్ట్ టాపిక్ వచ్చేస్తుంది. ఓకే రైట్, మినిమం ఇది ఒక్కటి చేయొచ్చు. నెక్స్ట్ దానికి ప్లేస్ సరిపోతుందా లేదా అని చూస్తున్నా. 12th B చేద్దాం, ఏం కాదు. 12th Bకి వస్తే ఏ సర్క్యులర్ మెటల్ ప్లేట్ expands by heat. A circular metal plate expands by heat, so that its radius increases at the rate of 0.02 centimeters per second. At what rate its area is increasing when the radius is 20 centimeters. ఈ రెండు క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం మినిమం అంటే ఏం చేయాలంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వాళ్ళు ఇచ్చిళ్ళు, మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోవాలి. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, ఇది మినిమం. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 వచ్చిందంటే దీన్నే మ్యాక్సిమం అంటాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 తీసుకుంటే ఏమైతే స్టేషనరీ పాయింట్స్ వచ్చాయి, అంటే విచ్ ఈజ్ ద మ్యాక్సిమం విచ్ ఈజ్ ద మినిమం అనే వాల్యూస్ కనుక్కోవడానికి అది మనకు బాగా యూజ్ అవుతుందని మీనింగ్. అయితే ఇప్పుడు గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమైందండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి, మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం తీసుకోవాలి, ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత 3x స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డైరెక్ట్ చేస్తున్నాను నేను, ఇంకో స్టెప్ రాయట్లేను అంతే. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అండి 2x, 2x ఇంటూ 4 8x, డెరివేటివ్ ఆఫ్ 5x అంటే 5 వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చాక ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే లేకపోతే అగైన్ డిఫరెన్షియేషన్ మళ్ళీ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసిందని మళ్ళీ డబుల్ టైం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ 3x స్క్వేర్ ఎంత అండి 6x, డెరివేటివ్ ఆఫ్ 3x స్క్వేర్ ఎంత 6x మైనస్ 8 వచ్చేసింది. అంటే మీరు ఇక్కడ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 8 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 3 ఫర్ ది maximum or minimum values, f dash of x equal to 0 తీసుకుంటే మనకు ఎట్ తెలుస్తాయి. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే f dash of 0 అంటే ఇదే కదండి. సో f dash of x అంటే 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 5 ఈక్వల్ టు 0, 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 5 ఈక్వల్ టు 0. క్వశ్చన్ అదే కదా, ఒకసారి ఐ విల్ చెక్ దట్ క్వశ్చన్. యా, ఓకే. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసానో 3x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 5 ఈక్వల్ టు 0 వస్తే దీన్ని మనం రేషనలైజ్ చేయాలి, అంటే సారీ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 3 5 ఎంత అంటే 15, మిడిల్ వాల్యూ ఎంత -8. సో -8 అంటే -5 -3 తీసుకోవచ్చుగా, రైట్. 3x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇన్ ఫస్ట్ టర్మ్స్ వి కామన్ ద 3, తలనొప్పి కదా, ఫస్ట్ 3 తీసుకో, కొద్దిగా ఈజీగా ఉంటుంది అంతే. 5x తీసుకుంటే 3x ఈజ్ ద కామన్ టర్మ్ x మైనస్ 1, ఇక్కడ 5 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్ 0, x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 5 ఈక్వల్ 0. ఇప్పుడు x వాల్యూస్ ఏంది 1, ఇంకో x వాల్యూ 3/5 వచ్చింది. సో
3/5 వస్తే ఇందులో ఏది మ్యాక్సిమం ఏది మినిమం అన్నాడు. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది మనం సబ్మిట్ చేయాలి. ఎందులో సబ్మిట్ చేయాలి? థర్డ్ ఈక్వేషన్లో. రైట్, ఓకేనా? అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అనే వాల్యూ ఎక్కడ సబ్మిట్ చేయాలి? మనం ఇందులో సబ్మిట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ సబ్మిట్ చేస్తాను. ఇక్కడ సబ్మిట్ చేస్తే f డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 6 ఆఫ్ 1 మైనస్ 8 అంటే ఏమొచ్చింది? -2 వచ్చింది. -2 అనేది ఏంటిది? <0. <0 వచ్చిందంటే ఇది మ్యాక్సిమం అవుతుందని మీనింగ్ మనకు, ఓకేనా? సో అదే f ఆఫ్ ఎక్స్ను పుట్ ఎక్స్ ఈక్వల్ టు 3/4ని ఇక్కడ సబ్మిట్ చేస్తాను. ఇందులో సెకండ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి? f డాష్ ఆఫ్ 3/5 ఈక్వల్ టు 6 ఆఫ్ 3/5 మైనస్ 8. 6 3 ఎంత? 18. 18/5 మైనస్ 3 అంటే 18/5 అంటే 5 1 5 3 పాయింట్ వస్తుంది. అంటే 3.5 మైనస్ 8 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. అంటే మనకు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ వాల్యూసే వస్తున్నాయి, అక్కడ కూడా మనకు నెగిటివ్ వాల్యూసే వస్తున్నాయి. అంటే ఏ వాల్యూ సబ్మిట్ చేసినా మనకు మినిమం వాల్యూనే మ్యాక్సిమం వాల్యూను ఇది <0 అంటే మ్యాక్సిమం వస్తుంది. సో అక్కడ కూడా అంతే వస్తుంది కదా, +5/3 ఇది +1 అంతే సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం? మినిమం వాల్యూ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది, మినిమం వాల్యూస్ ఎగ్జిస్ట్ కావట్లేదు, ఓకేనా? అదే రాస్తే సరిపోతుంది. మేబీ ఇది క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు అక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకు మినిమం ఎగ్జిస్ట్ అయ్యే ఆప్షనే లేదబ్బా. మినిమం ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్సే లేదు, మ్యాక్సిమం వాల్యూసే వస్తున్నాయి రెండింటికి కూడా. ఇది మనకి 3.5 వస్తే ఇది 8 మైనస్లలో వస్తుంది కదా, మైనస్లలో వస్తే ఏమైంది? మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మినిమం అనేది లేదు దీనికి. అదే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఏ క్యూబికల్ సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఎక్స్పాండ్స్ బై హీట్. ఒక సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఉంది, ఇది సింపుల్గా ఒక ప్లేట్, ఇది ఎక్స్పాండ్ చేస్తాను. ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ రేడియస్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ 0.02 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం రేడియస్ సర్క్యులర్ రేట్ చేంజ్ ఆఫ్ ది సర్క్యులర్ ప్లేట్. రేట్ చేంజ్ ఆఫ్ ది సర్క్యులర్ ప్లేట్ అంటే dr/dt ఈక్వల్ టు 0.02 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చేసిండు. అయితే వాట్ రేట్ ఈజ్ ఏరియా ఇంక్రీజ్ అని అన్నాడు. ఏరియా ఇంక్రీజ్ ఎప్పుడైతే అని అడిగాడు. దానికంటే బిఫోర్ రేడియస్ ఎంత ఇచ్చిండంటే 20 సెంటీమీటర్స్. మనం ఏం కావాలి? ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందో కనుక్కోవాలి. అంటే dA/dt అనేది కనుక్కోవాలి, ఓకేనా? dA/dt అని అది ఎలా తెలుస్తుంది సార్? dAt అంటే ఎప్పుడైనా రేట్ చేంజ్ సెంటీమీటర్ పర్ సెకండ్, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ రేట్ చేంజ్ అయిన వాల్యూను dr/dtలో ఇస్తారని అర్థం. మనది ఇది ఫుల్ వీడియో ఉంది మనకు. రేట్ మెజర్ అనేది మన యూట్యూబ్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్లో ఉంది, హ్యాపీగా వినండి, వచ్చేస్తుంది మీకు అది వింటే, ఓకేనా? ఎందుకంటే ఇవి కన్ఫర్మ్ వస్తాయి మనకు. ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ మెటల్ ప్లేట్ అంటే సర్కిల్ ఎంత? πr². దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేయాలి. అప్పుడు వేస్తే డెరివేటివ్ ఆఫ్ ఏమైంది? ఏరియా అంటే dt ఈక్వల్ టు 2πr విత్ రెస్పెక్ట్ టు t కదా, dr/dt. మనకి ఈ వాల్యూస్ అన్నీ తెలుసు. 2 × π అంటే π, r వాల్యూ ఎంత అండి? 20 సెంటీమీటర్స్, రైట్? 20 సెంటీమీటర్స్. dr/dt ఎంత? 0.10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఒక 0 ఇటు వెళ్ళిపోతుంది. 2 2 4, 4 2 4 అయిపోద్దండి. 4 2 ఎంత? 8 అంటే 0.85 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. ఏ క్వశ్చన్ అయినా అంతే. అంటే ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్, ఒకటే, రైట్? నెక్స్ట్ మనకు పార్ట్ బి ఇక్కడతోటి క్లోజ్ అయిపోయింది, ఓకే? నెక్స్ట్ మనం వచ్చేసి అయితే ఈ పార్ట్ బిలో సర్క్యులర్ మెటల్ ప్లేట్స్, క్యూబాయిడ్, నెక్స్ట్ వచ్చేసి స్పియర్ తర్వాత ఏముందండి? కోను, సిలిండర్. ఇవి వస్తే చాలు మీరు చేయడం వస్తుంది, ఓకేనా? అన్ని క్వశ్చన్లు కూడా చేయడం వస్తుంది, టఫ్ అయితే కాదు. ఇంతకుముందుకు వేరే ఏరియాస్, వెలాసిటీ. ఫిఫ్త్ రేట్ చేంజ్లో ఏమేమి క్వశ్చన్లు ఉంటాయి? ఏరియా, వెలాసిటీ, సర్క్యులర్ మెటల్ ప్లేట్, క్యూబాయిడ్, కోను, సిలిండర్. చాలు. 5 మార్క్స్కి అయితేనేమో ల్యాడర్ ప్రాబ్లమ్స్, ల్యాంప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఓకే? నెక్స్ట్ వన్ వచ్చేసి
రైట్. పార్ట్ బీసీకి వచ్చేద్దాం. పార్ట్ సిలో 13A. ఇది కొద్దిగా పెద్ద క్వశ్చనే కానీ చెప్పేసుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ of the parabola. Find the equation of the parabola whose focus is at the point 1, -1 and directrix is the line. అంటే ఎలిప్స్ హైపర్బోలా అడగలేదు కదా సార్, ఈసారి కూడా మాకు కూడా అడగదు అంటే చెప్పలేము. అది కాకపోతే మనకి ఇది పెద్ద చాయిస్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనం ఎలాగో అది చేస్తున్నాం కదా, 5th 6th చేస్తాం కూడా ఇది చాయిస్కి వెళ్ళిపోద్ది. ఓకే, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే మీకు కొంత ఐడియా ఉంటుంది కదా. కొందరు అది కూడా చెప్తే బాగుండు కదా సార్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళలేం కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ ఎట్ ద పాయింట్ 1, -1 అన్నాడు. 1, -1 అంటే మనకు ఎక్స్ వాల్యూస్ 1 నెక్స్ట్ 1 అంటే ఇలా వస్తుంది అన్నట్టు. సంథింగ్ పారాబోలా ఈక్వేషన్ తీసుకుంటే ఫోకస్ ఇలా ఉందనుకోండి, ఈక్వేషన్ ఎంత 1, -1 అనే పాయింట్, ఇది పాయింట్ P, ఇది S. సో మనకి ఇటు సైడ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంటుంది. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంటే ఈ ఈక్వేషన్ ఏంది x - y + 2 = 0. సో ఇది SP, ఇది M అనుకుంటాం, అవునా. సో గివెన్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ x - y + 2 0 అండ్ పాయింట్ x1, y1 is equal to 1, -1 తీసుకున్నాం. అయితే we know that పారాబోలా ఈక్వేషన్ ఏంటండి, SP/PM = 1 అన్నట్లు. SP/PM అన్నట్టు. SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. అయితే SP = వి క్రాస్ మనకు PM, ఓకేనా. SP అంటే ఏం ఫార్ములా అప్లై చేస్తాం, డిస్టెన్స్ ఫార్ములా, √(x2 - x1² + y2 - y1²). PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ax1 + by1 + c/√(a² + b²). అంటే ఇక్కడ నుంచి సో ఫోకస్ ఏమైంది, S a,0 అది తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాం, ఫోకస్ ఏం తీసుకోం, ఫోకస్ ఈజ్ x, y అలాగే ఇండికేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏమవుతుంది, √(x2 - x1² + y2 - y1² = ax1 + by1 + c/√(a² + b²). ఇందులో మీరు ఈ పాయింట్ సబ్మిట్ చేయాలి. ఫోకస్ ఏంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ఫోకస్ ఎట్ ద పాయింట్ అండ్ 1, -1 పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఫోకస్ ఇక్కడ ఏమైందండి, a,0 అవుతుంది. అలా తీసుకొని కూడా చేసుకోవచ్చు మీరు, లేకపోతే ఫోకస్ ఈజ్ x, y అని కూడా కన్సిడర్ చేసి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. x, y లాగానే తీసుకోండి, జస్ట్ x, y లాగా తీసుకుంటే మీకు ఈక్వేషన్ ఆఫ్ ది ఏదో చేసేయండి. ఎందుకంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నా, జస్ట్ హింట్ ఇచ్చేసాను నేను, హింట్ ఇచ్చేసి మీరు చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే 13B, ఎందుకంటే టైం కూడా హెవీ అవుతుంది, మీరు ఎవరు చదవరు కదా. పారాబోలా నాకు తెలిసి ఫస్టే అప్పుడు మిడ్ 2కే వదిలేసి ఉంటారు, ఇక్కడ కూడా వదిలేస్తారు మళ్ళీ దాన్ని. అందుకే మీకు జస్ట్ హైంట్ మనకి ఇచ్చిన దాంట్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు 13B వచ్చేసి ఇది అందరు చేయాల్సిన క్వశ్చన్, ఎందుకంటే అందరు ప్రిపేర్ అయ్యే క్వశ్చన్ కూడా, ఓకేనా. అందరు ప్రిపేర్ అయ్యే క్వశ్చన్ కాబట్టి 13B వి టేక్. 13Bకి వచ్చేస్తే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ the curves, find the angle between curves y² = 2x and x + y = 8 at the point 2, 2. ఓకేనా. ఇంతకుముందు చేసినా చేయకుండా ఇదైతే చేయాలి, మనకు ఇంకో ఆప్షన్ ఉండదు మీకు. సో అందుకే ఇది చెప్పడం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్ అన్నాడు. యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఫార్ములా ఈజ్ tan θ = mod of m1 - m2/1 + m1 × m2.
చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 5th యూనిట్ కదా, టాంజెంట్ స్లోప్ కనుక్కున్నాం, నార్మల్ స్లోప్ వచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ వచ్చింది, అంటే టాంజెంట్ కూడా వచ్చినట్లే మీకు. లెంత్ ప్రాబ్లం చేసామా, టచ్ ఈచ్ అదర్ క్వశ్చన్లు చేశానా, ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటిది, లెంత్ ఆఫ్ ది టాంజెంట్లు కూడా అయిపోయినాయా, యాంగిల్ బిట్వీన్. అంటే 5th యూనిట్లో ఉన్న అన్ని టాపిక్స్ టచ్ చేసిండు క్వశ్చన్కు. అంటే మీరు 5th యూనిట్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ప్రిపేర్ అయితే 18 మార్క్స్ ఫిక్స్గా గన్ షాట్ వస్తాయి మీకు. ఇంకో ఆప్షన్ కూడా నాకు తెలిసి అది మిస్ చేశాడన్న, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఒకటే కదా మిస్ చేసింది మనకు, అది కూడా ఇచ్చినట్టు. సో దట్ ఆర్థోగోనల్ కండిషన్ ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కూడా ఇచ్చిండు. అంటే మీకు మనకు 5th యూనిట్లో ఏముంటాయి కాన్సెప్ట్ చూడండి. 5th యూనిట్లో స్లోప్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్, ఇవి 1 మార్క్ క్వశ్చన్లు. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ 2 ఈక్వేషన్లు అనుకోండి. నెక్స్ట్ లెన్స్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, లెంత్ ఆఫ్, ఇవన్నీ. 4th వన్ వచ్చేసి ఆర్థోగోనల్లీ అండ్ టచ్ ఈచ్ అదర్, ఈ 2 ఒకటే మెథడ్. టచ్ ఈచ్ అదర్ ఈ 2 చేయడం సేమే. వీటిలో కూడా M1 M2 అనుకుంటాం, ఇందులో కూడా M1 M2 2 సేమ్ అయితే టచ్ ఈచ్ అదర్ అనుకుంటాం. రెండింటిని మల్టిప్లై చేస్తే -1 ఆన్సర్ వచ్చింది అనుకో, దాన్ని ఆర్థోగోనల్ అనుకుంటాం. 5th మెథడ్కి వచ్చేసి ఇంకోటి ఏముందండి, యాంగిల్ బిట్వీన్. చూడండి స్లోప్ కనుక్కోండి, ఎవ్రీ క్వశ్చన్కు స్లోప్ లేకుండా అసలు క్వశ్చనే చేయం. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత, m = dy/dx. నార్మల్ స్లోప్ అనేది -1/m. అంటే చేయకుండా చేస్తామా క్వశ్చన్, చెయ్యం. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్, ఇదో క్వశ్చన్ ఇచ్చేసిండు. నార్మల్ ఏమో 3 మార్క్స్లు ఇచ్చిండు, టాంజెంట్ ఏమో 5 మార్క్స్లు ఇచ్చిండు. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, ఈ క్వశ్చన్ 3 మార్క్స్లు ఇచ్చేసిండు ఆల్రెడీ. ఆర్థోగోనల్ 5 మార్క్స్లు ఇచ్చిండు, టచ్ ఈచ్ అదర్ 3 మార్క్స్లు ఇచ్చిండు, యాంగిల్ బిట్వీన్ మళ్ళీ 5 మార్క్స్లు ఇచ్చిండు. అంటే 5th యూనిట్లో ఉన్న ఒక్క టాపిక్ వదిలేయలేదండి. అంటే మీరు దేన్ని వదలకుండా 5th యూనిట్ ప్రిపేర్ అయినట్లయితే మీకు కన్ఫామ్గా 18 మార్క్స్ 100% ఫిక్స్. అది అస్సలు వదిలిపెట్టకండి 5th యూనిట్ను, జామెట్రికల్ అప్లికేషన్స్. ఓకే రైట్, అస్సలు వదిలిపెట్టకండి. సో మీరు ఈజీగా 18 మార్క్స్ వస్తాయి. చూడండి యాంగిల్ బిట్వీన్ ది 2 కర్వ్స్ అన్నాడు. ఫస్ట్ గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈజ్, ఫస్ట్ వన్ ఏంటండి, y² = 2x కదా. యాంగిల్ బిట్వీన్ అంటే ఏం రాశాను, tan θ = mod of m1 - m2 / 1 + m1 × m2. ఇదే కదా ఫార్ములా, mod of m1 - m2 / 1 + m1 × m2. ఇక్కడ కూడా y² = డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ చేస్తే d/dx ఆఫ్ y² = 2 కాన్స్టెంట్గా టేక్అవుట్ సార్ d/dx ఆఫ్ x. డెరివేటివ్ ఆఫ్ y² ఎంత అండి, 2y dy/dx. డెరివేటివ్ ఆఫ్ 2 అంటే 2 ఆఫ్ 1 అయిపోద్ది, 2 గెట్ క్యాన్సిల్, y ట్రాన్స్ఫర్ చేస్తే dy/dx = 1/y. సో స్లోప్ m1 అంటే ఇదే కదండి, 1/y. ఎట్ పాయింట్ ఎంత, 2, 2. సో వస్తే 1/2 అనే స్లోప్ వచ్చేస్తుంది. m1 = 1/2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, m2 కనుక్కోవాలి. m2 కనుక్కోవాలంటే ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, x + y = 0. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటే x, dx/dx ప్లస్ dy/dx = 0 అయిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0, అంటే ఇది 1 + dy/dx = 0. సో dy/dx = వాల్యూ ఎంత, -1 వచ్చేసి వచ్చిందా. ఎప్పుడైతే -1 వచ్చిందో స్లోప్ m2, దీన్నే టాంజెంట్ స్లోప్ అని కూడా అంటాం. ఫార్ములా ఏంటిది, dy/dx ఆఫ్ x1, y1. dy/dx వాల్యూ -1 ఆఫ్ 2, 2. -1 ఉంది కాబట్టి అది కాన్స్టెంట్ కూడా -1. m2 వచ్చేసిందా, కనుక్కున్నాను కదా. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. నెక్స్ట్ మెథడ్కి వచ్చేస్తే యాంగిల్ బిట్వీన్ 2 curves. Formula is tan theta = mod of m1 - m2 / 1 + m1 × m2. So tan theta is equal to mod of, what is the m1 value? Here important one, m1 value is, what is the m1 value? m1 value ఏం తీసుకుంటాం మనం, 1/2. ఇక్కడ వచ్చిందా, ఇదే రాస్తా అక్కడ 1/2 మైనస్ m2 వాల్యూ -1 వచ్చింది. సో వీ రైట్ - ఆఫ్ -+1, 1 + 1/2 × -1. జస్ట్ అబ్జర్వ్, we do the cross multiplication, 1 + 2/2. In denominator also we do the cross multiplication, 1 - 1/2. ఓకేనా. సో 1 ప్లస్ కనిపించకపోవచ్చు, 1 + 2/2
2 minus 1/2. 2 get cancel. 1 plus 2 ఎంత అంటే 3. tan theta is equal to 3/1 వస్తుంది. అంటే theta is equal to tan inverse 3 is the angle between two curves. కంప్లీటెడ్గా ఇంకో ఆప్షనే లేదు, ఫిక్స్. అది ఆన్సర్ వచ్చేసింది మనకు. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. అంటే యాంగిల్ బిట్వీన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇట్నే చేస్తాం. కొన్నిటికేమో పాయింట్ ఇవ్వడు, కొన్నిటి పాయింట్ ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లేరే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైతే హెల్ప్ కావాలో ఈ వీడియోస్ వల్ల యూజ్ అవుతుంది అనుకో వాళ్ళకి కన్ఫర్మ్ రీచ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే రైట్. 13B అయిపోయింది, అంటే ఒక 5 మార్క్స్ అయిపోయేసాం. ఇంకెన్ని 5 మార్క్స్ అయిపోవాలి? 3 చేయాలి. యాంగిల్ బిట్వీన్ వచ్చిందా? రైట్, చూడండి. నెక్స్ట్ అనదర్ వన్కి వస్తే 13 అయిపోయినాక 14A. 14Aలో కూడా 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇవన్నీ పెద్దగా ఉంటాయి అబ్బా. 5 మార్క్స్ కదా. dy/dx ఈక్వల్ టు ఫైండ్ dy/dx if y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ sin x. ఇది 4th యూనిట్లో ఉన్న క్వశ్చన్. sin x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ అన్నట్లు. అప్ టు ఇన్ఫినిటీ ఇది చేసే క్వశ్చన్, ఎందుకంటే డిఫరెన్షియేషన్ వస్తే చేసే క్వశ్చన్ కూడా చెప్తున్నా. రైట్, ఇక్కడ గివెన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? y ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ వచ్చేస్తే, అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది ఇన్ఫినిటీ సిరీస్, ఆల్రెడీ y ఈక్వల్ టు అని తీసుకున్నా ఒకటి, అంటే ఇక్కడ నుంచి కన్సిడర్ చేసిన ఇది ఇన్ఫినిటీ సిరీస్ అవుతుందిగా. అంటే ఈ ప్లేస్లో కూడా ఏం తీసుకోవచ్చు? y తీసుకోవచ్చు. ఎప్పుడు రిపీట్ అయినా కూడా y ఈక్వల్ టు వి రైట్ అండర్ రూట్ ఆఫ్ sin x ఇక్కడ రాసా. సో ఈ ఫస్ట్ టర్మ్ ఒక్కటి లీవ్ చేసి మిగిలిన y అనుకుంటా. సో వి టేక్ y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వెన్ వీ డూ ది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ y స్క్వేర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ y హోల్ స్క్వేర్. ఇయర్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోయింది. y ఈక్వల్ టు ఏమొస్తుందని మనకి ఇక్కడ sin x ప్లస్ y వస్తుంది. వి గెట్ sin x ప్లస్ y. సో వైలన్నీ ఒక సైడ్ ఉంటే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈజీగా వస్తుందని వైని అటు సైడ్ పంపించేస్తాను. సారీ, y స్క్వేర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గెట్ sin x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే d/dx ఆఫ్ y స్క్వేర్ మైనస్ d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ వాట్ వి గెట్ sin x ఓన్లీ. దీనికి మనకి ఎంట్రన్స్లో షార్ట్ కట్ చెప్పుకుంటూ ఉంటాం. సొల్యూషన్ d/dx ఆఫ్ y స్క్వేర్ 2y dy/dx, డెరివేటివ్ ఆఫ్ dy/dx, డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ ఏమైందండి? cos x. సో హియర్ వి కామన్ ద dy/dx, వి గెట్ 2y మైనస్ 1 ఈక్వల్ టు cos x. జస్ట్ 2y మైనస్ కానీ dy/dx ఈక్వల్ టు cos x బై 2y మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. సో dy/dx ఈజ్ ఈక్వల్ వాట్? cos x బై 2y మైనస్ 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. వచ్చేసింది కదా. ఇక్కడ ఏమైనా టఫ్? ఇది 5 మార్క్స్ క్వశ్చన్. వస్తే చేయండి. ఇన్ కేస్ డిఫరెన్షియేషన్ ఇక అది ప్రిపేర్ కావాలేదంటే వదిలేసుకోండి. లేదంటే మనకు ఇంకోటి ఏంది, ఆల్రెడీ 6 దీనికి ఆల్టర్నేటివ్ 6th యూనిట్ ఉంది కదా మనకు. అలా నెక్స్ట్ వన్ వచ్చేసి 14B. ఇది పెద్దగా క్వశ్చన్ అబ్బా. 6th యూనిట్లు ఉన్న గొడవ ఏంది, క్వశ్చన్ పెద్దగా ఉంటుంది, ఆన్సర్ అంతే వస్తుంది. కరెక్ట్గా క్వశ్చన్ ఎన్ని వర్డ్స్ రాసాం ఇది కూడా అంతే వస్తుంది. ఏ ల్యాడర్ ఇందులో నేను చెప్పాను కదా, ఫిజికల్ అప్లికేషన్ అంటే రేట్ మెజర్, ఫిజికల్ అప్లికేషన్ అన్న రేట్ మెజర్లో వెలాసిటీ, యాక్సెలరేషన్, కోను, సిలిండరు, సర్క్యులర్ ప్లేటు, ల్యాడరు, ల్యాంపు, ఇంకేమున్నాయి అంతే. ఈ క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. క్యూబాయిడ్ కూడా ఇటు ఫార్ములాస్ గుర్తున్నా చాలు, కట్ చేయొచ్చు. ఏ ల్యాడర్ 30 meters long, a ladder 30 meters long leans against a vertical wall
against a vertical wall if the lower end is pulled away, okay, vertically pulled away from the wall at the rate of 1 meters per second along the horizontal floor. How fast is the top descending when the lower end is 12 meters away from the wall. Lower end is 12 meters, when the lower end is 12 meters away from the wall అన్నాడు. లోయర్ end is 12 meters away from the wall అని అన్నాడు. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇక్కడికి వస్తే ఏ ల్యాడర్ 35 మార్క్స్ క్వశ్చన్గా కొద్దిగా లెంత్గానే ఉంటుంది, మరి టూ మచ్ షార్ట్ కట్ ఏం రాదు. సో ఏ ల్యాడర్ 30 meters లాంగ్ లీన్స్ అగెనెస్ట్ ఏ వర్టికల్ వాల్ అన్నాడు. సో 12 meters ల్యాడర్ అంటే ఒకటి ఇక్కడ ల్యాడర్ అటు ఉందని వాళ్ళకి ఏడ పని లేక ల్యాడర్ పెట్టిండు గోడకు, లేకపోతే ఇంత బాధ ఉండేనా మీకు చెప్పండి. ఆ ల్యాడర్ లేకపోతే వెళ్ళే లేకపోయేది, 5th యూనిటే లేదు. రైట్, ఇక్కడ ల్యాడర్ పెట్టేస్తే ఇది ల్యాడర్, అయితే గోడకు ఫస్ట్ ఆన్ ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తారు కొద్దిగా అటు సైడ్ ఆన్ చేస్తారు. ఇది ఎన్ని మీటర్స్ ఉంది? 13 meters ఉందట. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు? అయితే ఇక్కడ ల్యాడర్ పెడతాం కదా గోడకి, ఇలా పెట్టేస్తే అప్పుడు ఇది గోడ వాల్ అనుకుంటే ల్యాడర్ ఇలా పెట్టి దాన్ని సెకండ్కి ఎంత చేంజ్ అవుతుంది? 1 meter per second అన్నట్లు. ఒక సెకండ్కి అది ఇట్లా స్లోప్ అవుతుంది, ఇలా జారుతూ ఉంది, ఇలా వస్తూ ఉంది. అంటే ఒక సెకండ్ ఇలా ఉన్నది, ఒక సెకండ్కి వచ్చేవరకు ఇలా వస్తూ ఉంది అన్నట్లు. అయితే దీన్ని మనం x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. అయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే dx/dt ఇచ్చింది మనకు. dx/dt ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 meter per second. ఒక్క సెకండ్కి 1 మీటర్ జరుగుతుంది ఇలా, అంటే ఇలా ఉన్నది 1 మీటర్ 1 మీటర్ అన్న. 1 సెకండ్ కాగానే ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ 2 seconds కాగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది, 3 seconds కాగానే ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు. ల్యాడర్ జరుగుతూ ఉంది అన్నట్లు. ఆ రేట్ చేంజ్ ఎంత? 1 meter per second ఇచ్చిండు. 1 meter second అయితే అది 12 meters జరిగింది అనుకో, ఎంత టైం పడుతుంది, ఎంత రేట్ చేంజ్ అయ్యిద్ది అని అడిగిండు. అంటే మనం ఏం కనుక్కోవాలి? ఇది కనుక్కోవాలి, dy/dt అనేది కనుక్కోవాలి మనం. సో dy/dt కనుక్కోవాలి ఇప్పుడు. సో మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. x వాల్యూ కూడా ఇచ్చింది ఎంత? 12 meters. x ఈక్వల్ ఎంత? 12 meters ఇచ్చింది. అంటే ఇది 13 ఉంది, ఇది 12 ఉంది, అంటే ఇది ఎంత ఉందండి? 5 meters ఉంది. ఎలా సార్ అంటే పైథాగరస్ థీరం, అవన్నీ 5, 12, 13 అని రీడియం. అయితే లెట్ y be the height of the ఏమని తీసుకోవచ్చు? height of the wall, x be the base and x be the base అని కన్సిడర్ చేసుకొని సరిపోతుంది. x be the base అని కన్సిడర్ చేసుకుంటే here the rate change ఏమైందండి? dx/dt ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నా 1 meter per second. సో dy/dt ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 meters అని ఇచ్చిండు. బై పైథాగరస్ థీరం అప్లై చేస్తే హైపోటెనియస్ ఇదే కానీ, ఇది హైపోటెనియస్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్స్. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? హైపోటెనియస్ అంటే హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనియస్ ఎంత? 13 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఎంత? y స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే y స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. వెన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x వాట్ వి గెట్? డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ అంటే ఎంత అండి? 2y ఇంటూ dy/dx విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు t, నాట్ x విత్ టైం కదా, t
dy/dt ప్లస్ 2x ఇంటూ dx/dt. డెరివేటివ్ ఆఫ్ 169 అంటే 169 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్, దట్స్ వై ఇట్ టేక్ 0. 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 2 dy/dt ఈక్వల్ టు లేకపోతే 2 dy మైనస్ 2x dx/dt ట్రాన్స్ఫర్ చేసుకున్నా. 2 గెట్ క్యాన్సిల్, y కూడా ట్రాన్స్ఫర్ చేయండి. y dy/dt ఈక్వల్ టు మైనస్ y ఇంటూ x dx/dt మైనస్ x/y, ఈ y డినామినేటర్. అయితే ఇక్కడే డౌట్ రావచ్చు. అయితే మనకు పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ సైడ్ రావాలి, మనకు వచ్చేసింది కదా. ఎలా సార్ వచ్చిందంటే ఇక్కడ డైరెక్ట్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసింది కూడా డైరెక్ట్ రాస్తాను, ఇక్కడ బై యూజింగ్ పైథాగరస్ అని రాసుకోండి. ఇప్పుడు dy/dt ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12 అని వాళ్ళే ఇచ్చారు, y ఎంత అవుతుంది 5, అవునా. dx/dt అంటే 12 మీటర్స్, 5 మీటర్స్, 1 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ గెట్ క్యాన్సల్, మైనస్ 12/5 కావాలి ఇప్పుడు మనకు. మైనస్ 12/5 అంటే సో మనకేంటి ద రేట్ చేంజ్ ఆఫ్ వాల్ ఏమి తీసుకోవచ్చండి, 12/5 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడు అది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి మనం పాజిటివే తీసుకుంటాం డిసెండింగ్ ఆర్డర్లో. హౌ ఫాస్ట్ ద టాప్ ఎంత పాజిటివ్లో ఉండాలి, రేట్ చేంజ్ అందుకే పాజిటివ్ తీసుకున్నాం. సార్ మీకు ఇది ఎర్రర్ వచ్చిందంటే యాక్చువల్ 5 ఎట్లా వచ్చిందంటే ఇది ఉంది కదండి 13 స్క్వేరా అంటే ఎంత 169 ఈక్వల్ టు y అంటే y స్క్వేర్, x ఎంత ఇచ్చిందని 12 స్క్వేర్. ఇలా చేస్తే నాకు y వాల్యూ వచ్చింది, దాన్నే నేను ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ చేశాను. మనకు 14B కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్. లెంతీగా ఉంది కదా, రైట్. మీకు రేట్ మేజర్ ఒక్కటి ప్రిపేర్ అయినా కూడా 30 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోగలుగుతారు ఈజీగా, ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, చాయిసెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక 15th క్వశ్చన్లు ఏమొస్తాయి బా, మళ్ళీ ఒకటి వేరే యూనిట్, ఒకటి ఇది. 15th మొత్తం 5th యూనిటే, టోటల్ 15th ఎంత 5th యూనిట్. 15th ఏ show that the curves y square equal to 4 of x plus 1 and y square is equal to 36 of 9 plus x cut each other ఆర్థోగోనల్లీ. మీకు చెప్పానా ఆర్థోగోనల్ వస్తుందని. ఆర్థోగోనల్ అన్నా, యాంగిల్ బిట్వీన్ అన్నా, టచ్ ఈచ్ అదర్ అన్నా, రెండు కర్వ్స్ ఇచ్చేసి వాళ్ళే పాయింట్ ఇస్తే M1 M2 కనుక్కోవాల్సిందే. టచ్ ఈచర్ అయితే M1 M2 రెండు ఈక్వల్ వస్తే, టచ్ ఈచర్ అంటే ఏం రావాలి M1 ఈక్వల్ టు M2 రావాలి. ఆర్థోగోనల్ అంటే M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1 రావాలి. టాన్ టీటా ఫార్ములా యాంగిల్ బిట్వీన్ అంటే M1 - M2. అంటే వీటన్నిటికి కూడా ఈ 3 క్వశ్చన్లకు కూడా ఈ 3 మెథడ్లకు 2 ఈక్వేషన్లు డిఫరెన్షియేషన్ చేయడం, ఫైండ్ అవుట్ చేయడం అనేది కామన్ మెథడ్గా. అంటే మనం స్పెషల్గా ఏం చేయట్లేదు, అది ఇంపార్టెంట్ థింగ్. అయితే మరి ఇక్కడ ఎలా మరి ఆర్థోగోనల్ ఎలా ప్రూవ్ చేయాలి సార్ అంటే, మరి ఆ రెండింటికి ఆర్థో అంటే టచ్ చేసే వరకు పాయింట్ ఇచ్చిండు, యాంగిల్ బిట్వీన్ పాయింట్ ఇచ్చి ఇక్కడ పాయింట్ ఇవ్వలేదంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనమే కనుక్కోవాలి. ఎలా సార్ అంటే, గివెన్ కర్వ్ ఈక్వేషన్స్ ఆర్ కర్వ్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ కర్వ్ ఈక్వేషన్ ఏంటి, y square is equal to 4 of x plus 1, ఇది ఈక్వేషన్ 1. అండ్ అనదర్ కర్వ్ ఈక్వేషన్ ఏంటండి, y square is equal to 36 of 9 minus x, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 and 2 రెండిట్లో కూడా y square ఉంది కదా. అంటే ఒక y square ఈక్వల్ టు 4 of x plus 1 ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు 36 of 9 plus 9 minus x తీసుకోవచ్చుగా, రాసుకున్నాం. అంటే రెండు ఈక్వేషన్లు సేమ్ ఉన్నాయి, అంటే y square ఈజ్ ఈక్వల్ టు ఇది y square అంటే రెండు ఈక్వల్ అన్నట్లే మీనింగ్. 4 1s 4 9s x plus 1 ఈక్వల్ టు 9 9s 81, 9 into x 9x, జస్ట్ x వాల్యూస్ అని 9x plus x ఈక్వల్ టు 81 minus 1. సో 10x ఈక్వల్ టు 80, x ఈక్వల్ ఎంత 8 వచ్చేసింది. అమ్మాయ్యా x వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ y కూడా కావాలి కదా. x ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్మిట్ చేద్దాం. 1లో సబ్మిట్ చేసిన y స్క్వేర్ ఈక్వల్ టు ఏమైందండి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ x ప్లస్ 1 కదండి. x ప్లస్ 1 అంటే 8 ప్లస్ 1 అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ వి గెట్ 36 వచ్చింది. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 వస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36, y ఈజ్ ఈక్వల్ టు +or - 6. అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ద పాయింట్ ఆఫ్
ఇంటర్సెక్షన్స్ ఆర్ ఎన్ని ఉన్నాయండి? ఒకటేమో ఎక్స్ వాల్యూ 8 తీసుకుంటే ఒకటి 6 అవుతుంది, ఇంకోటి 8, -6 అవుతుంది. అయితే నేను పాజిటివ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాను. పాజిటివ్ ప్రిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఒకటే పాయింట్తో టచ్ చేశారని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుంటే 1 ఏంటిదండి? y² = 4 x + 1 కదా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? x. డెరివేటివ్ ఆఫ్ y² అంటే ఏంటి? 2y dy/dx. డెరివేటివ్ ఆఫ్ 4 అంటే 4. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఎంత? 1, ఇది 0. సో dy/dx ఏమైందండి? 4/2y. 2 1 జా 2 2 జా 2/y. స్లోప్ m కనుక్కోవాలి. ఇప్పుడు మనకు 2 స్లోప్స్ కావాలి కదా. స్లోప్ m = 2/y. దీనికి పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నా? 8, 6 అనేది తీసుకుంటా. అప్పుడు సబ్మిట్ చేయండి. 2/y అంటే ఎంత? 6. అంటే 1/3 వి గెట్. స్లోప్ m1 1/3. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చేసి నేను స్లోప్ m1 కనుక్కున్నా. సెకండ్ ఈక్వేషన్ చేస్తే m2 వస్తుంది. అంటే y² = ఎంత మనకు? 36 - 9 - x. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేస్తే 2y/dx = 36 ఆఫ్ 0 - 1 అవుతుంది. 2 1 జా 2 1 జా 2 8 జా అవుతుంది, అవునా? సో dy/dx = -8/y. స్లోప్ m2 కదండి. స్లోప్ m2 = ఏమైందండి? -18/y ఆఫ్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకు? వచ్చింది ఏంటిది? 8, 6 తీసుకోవచ్చు. రెండోది తీసుకున్నా వస్తుంది మనకు. ఒకటి చాలు, ఒకటి తీసుకుంటే చాలు. -8/y వాల్యూ ఎంత? 6. 6 1 జా 6 3 జా అంత మనకు 3 వచ్చేసిందా? ఇక్కడ 1/3 వచ్చింది. దేర్ ఫోర్ ద సర్కిల్స్ ఆర్ ద కర్వ్స్ ఆర్ ఆర్థోగోనల్. కర్వ్స్ ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంటిది? m1 m2 m2 = m1 వాల్యూ -3, m2 వాల్యూ 1/3. 3 3 గెట్ క్యాన్సిల్ అయితే -1 వచ్చిందా? మనం ప్రూవ్ చేసామా? అంటే మనకు టచ్ ఈచ్ అదర్ అన్నా, యాంగిల్ బిట్వీన్ అన్నా, ఇవన్నా మూడింటికి పాయింట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కర్వ్ ఈక్వేషన్స్ టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయమన్నాడు, కానీ పాయింట్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇట్నే పాయింట్ కనుక్కోవాలి, రెండింటికి స్లోప్ కనుక్కోవాలి. m1 = m2 వచ్చింది అనుకో, టచ్ ఈచ్ అదర్. నెక్స్ట్ వాటికి యాంగిల్ కనుక్కోమన్నాడు, పాయింట్ ఇవ్వలేదు. సేమ్ పాయింట్ కనుక్కోవాలి, రెండింటిని సాల్వ్ చేసి tan θ = m1 - m2/1 + m1 m2లో మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? ఆ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు, మీరు డైరెక్ట్లీ కూడా చేసుకోవచ్చు అని అర్థం మనకు. ఓకే, రైట్. ఇది అయిపోయాక నెక్స్ట్ కంప్లీట్ అయింది కదండి, రైట్. సో మనకంటే 5th యూనిట్లో మీరు అన్ని మెథడ్లు టచ్ చేయాల్సిందే, అన్ని నేర్చుకోవాల్సిందే. మళ్ళీ ఇందులో ఇంపార్టెంట్ అని అడగకనబ్బా, ఎందుకంటే మీరే చూసారు కదా లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ రాసిన దానికి ఒక్క కాన్సెప్ట్ అయినా వదిలిపెట్టాడా? ఒక్కటి వదిలిపెట్టకుండా అన్నీ ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ఇందులోనే 15th బి. 15th ఏంటంటే బి. 14th అయిపోయినాయి కదా, 14 అయిపోయింది. 15th బి. ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. నేను చెప్పానే టాంజెంట్ ఈక్వేషన్ కానీ చెన్న అడిగాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ x = a θ + sin θ and y = a of 1 + cos θ at θ = π/2. at θ = π/2. చూసారా, మనకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అడిగిండు, నార్మల్ అడిగిండు, స్లోప్స్ అడిగిండు, లెంత్ అడిగిండు, అన్ని అడిగేశాడు. 5th యూనిట్లో ఏదో వదిలిపెట్టకన్నా అన్ని ప్రిపేర్ కండి, అంటే మోడల్ వైజ్గా. సో మనకి ఈక్వేషన్ కర్వ్ ఇచ్చేసాడా? అయితే మనకి ఇక్కడ dy/dx కావాలంటే ఫస్ట్ ఇది ఆర్థోగోనల్. ఫస్ట్ x = x = a of θ + sin θ ఒకటి ఇచ్చాడు. దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు θ. dx/dθ = a అంటే కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ θ అంటే ఏంది? విత్ రెస్పెక్ట్ టు θ 1 అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x, cos θ వచ్చేసిందా? రైట్. ఇది ఈక్వేషన్ 1. ఇది పారామెట్రిక్ అప్లై చేస్తాం. y = a of 1 + cos θ ఇచ్చాడా? దీన్ని కూడా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు θ అప్లై చేయండి. dy/dθ = a అంటే కాన్స్టెంట్, 1 అంటే 0, cos θ అంటే ఏమైంది? -sin θ వచ్చేసిందా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. ఎందుకు సార్ ఈక్వేషన్ 1 2 చేయాలంటే దీని పారామెట్రిక్ మెథడ్లో మనకు స్లోప్ అంటే ఏంటిది? dy/dx కావాలి, బట్ విత్ రెస్పెక్ట్ టు θ చేసాక రావు. అందుకే ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ dy/dθ
dx by d theta equal to dy by d theta value minus a sin theta by dx by d theta value a of 1 plus cos theta. A get cancel, theta theta ikkada అయిపోతాయి. So what we get here, dy by dx equal to sin theta అంటే ఏం రాయొచ్చండి, 2 sin theta by 2 cos theta by 2. 1 plus cos theta formula 2 cos square theta by 2. 2 cancel, cos square sin by cos అంటే tan. dy by dx equal to minus tan theta by 2 అనేది. స్లోప్ m అంటే ఏంది ఫార్ములా, స్లోప్ m ఈక్వల్ టు dy by dx ఎటు theta ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిందంటే పై బై 2 అంటే ఏనాయచ్చు మైనస్ tan ఆఫ్ theta ప్లస్ లేనంటే పై బై 2 బై 2 అంటే m ఈక్వల్ టు 2 2 4 కదా అంటే -1 వచ్చేసింది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ చూసారుగా మీరు, ఇప్పుడు టాంజెంట్ ఫార్ములా ఏంటిదండి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మరి y1 ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఇచ్చాడు చూసారు పారామెట్రిక్లో వాళ్ళు ఏది ఇస్తే దీన్నే y1గా కన్సిడర్ చేస్తాం, దీన్నే x1గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు కన్సిడర్ చేయండి, y మైనస్ y1 వాల్యూ a ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా, m అంటే ఎంత -1, x మైనస్ x1 అంటే a ఆఫ్ టీటా ప్లస్ సైన్ టీటా. ఇప్పుడు వచ్చేసా అయితే టీటా ప్లేస్లో ఏం తీసుకోవాలంటే పై బై 2 తీసుకోవాలి. ఎందుకు వాళ్ళు ఇచ్చేసారు కదా, మనం సబ్మిట్ చేసి ఫస్టే చేసుకోవాలి, అంత రిస్క్ ఎందుకు, ఎక్కువ ఎంత అయిపోతుందని ఇక్కడ చేస్తున్నాం. y మైనస్ a ఆఫ్ 1 ప్లస్ కాస్ పై బై 2 is equal to minus of x minus a of pi by 2 plus sin pi by 2 వచ్చిందా. సో y minus a of 1 cos 90 degrees వాల్యూ ఎంత 0 మైనస్ x minus a of pi by 2 అంటే pi by 2 sin 90 వాల్యూ ఎంత 1. సో y minus a ఈక్వల్ టు కదా మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ a pi by 2 ప్లస్ a అన్నీ ఒక సైడ్ తీసుకురండి, ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొస్తే x ప్లస్ y ప్లస్ a పై బై 2 ఇది అయితే మైనస్ 2a ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. అదే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా ఏంటండి, y మైనస్ y1 ఈక్వల్ టు -1/m x మైనస్ x1లో సబ్మిట్ చేశారనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ వస్తాయి. టాంజెంట్కు నార్మల్కి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా, ఓన్లీ -1/n ఒక్కటి డిఫరెన్స్, చేసే మెథడ్ అంతా సేమ్ ఉంటుంది, ఎక్కడ చేంజెస్ అయితే లేవు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/n x మైనస్ x1. ఓకే రైట్, చూసారండి 15th B వరకు వచ్చాను. 1 hour 27 minutes పట్టింది, ఇందులో 20 minutes తీసేయండి, ఎందుకంటే మనం స్టార్టింగ్ వేరే చెప్పుకున్నాం కదా. అంటే నియర్లీ 1 hour 10 minutesలో నేను ఇదంతా చేసేసాను. అంటే 15B వరకు అయిపోయింది, అంటే 16లో 2 క్వశ్చన్లు మిగిలేసాయి. అంటే అది కూడా క్వశ్చన్ రాస్తాం అంటే మీకు టైం సరిపోతుంది, విత్ చాయిస్ అయిన అన్నీ కూడా మీరు రాస్తే కూడా టైం సరిపోతుంది. సో దాని గురించి టెన్షన్ పడకుండా కూల్గా ఎగ్జామ్ రాస్తే చాలు. ఓకే, మీరు ఏదైనా రాంగ్ అనిపించింది అనుకో, బ్యాక్ సైడ్ బుక్లెట్ సైడ్ తిప్పని పెన్సిల్తో చేయండి, ఆన్సర్ రాయండి. బట్ క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్స్ అయితే రాయకండి, ఎందుకంటే మీకు సీసీ కెమెరా సర్వేలెన్స్లో రాస్తున్నారు కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ మీద మీరు రాసింది రైటే కావచ్చు, ఇంకోటి చెప్పాలనే ఉద్దేశం లేకపోయినా వాళ్ళకి అలా అనిపిస్తే బుక్ చేస్తారు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎగ్జామ్ రాసే వాళ్ళు. ఓకే, అంటే ఏం రాయని వాళ్ళకి ఏది రాసినా ఏం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏం రాకున్నా కానీ క్వశ్చన్ పేపర్ ఏదైనా రాస్తే వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతారు, అంత మించారు. కానీ రాసే వాళ్ళు ఉంటారు చూసారు, జెన్యున్గా రాసే వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది, చూసుకోండి అది. నెక్స్ట్ 16A, ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ at the rate of 400 centimeters cube per second. Find the, so rate change of the, find the 4 centimeter, find the rate of its radius, find the rate of radius and its surface area at the instant when the radius
radius of the sphere, when the radius of the sphere is 40 centimeters, is the 40 centimeters. ఇక రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఇదేంటిదండి 6th యూనిట్లో మనకు రెండు పార్ట్లు ఉంటాయా, ఒకటేంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ ఫిజికల్ అప్లికేషన్, మీకు ఫిజికల్ అప్లికేషన్ అనుకున్న, రేట్ చేంజ్ అనుకున్న, రేట్ మెజర్ అనుకున్న ఒకటే. అందులో వచ్చి ఈ క్వశ్చన్ నేను చెప్పానా, ఏం చెప్పానండి, కోను, సిలిండర్, స్పియర్, సర్కిల్. ఇదేంటి స్పియర్, సర్కిల్ ఇచ్చిండు ఆల్రెడీ, ఓకేనా, ఒక ఫార్ములా కూడా ఇచ్చిండు. ఓకే, అంటే మనకేంటి ల్యాడర్ కూడా ఒకటి ఇచ్చేసిండు. ల్యాడర్ క్వశ్చన్ ఇందులోనే, ఈ క్వశ్చన్ ఇందులో, ఈ మిగిలిన అన్నీ అంతే. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ఎట్ రేట్ ఆఫ్ 400 cm3/s. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో ఇక్కడ మనకు తీసుకుంటే dv/dt. ఎందుకు సార్ dv/dt? వాల్యూమ్ రేట్ అన్నాడు అంటే 400 cm3/s ఎందుకు అంటే ఎప్పుడైనా రేట్ చేంజ్ ఆఫ్ ఒక సైడ్ అన్న, ఒక డయాగ్రామ్ కన్సిడర్ చేసినప్పుడు రేట్ చేంజ్ ఆఫ్ ఒక సైడ్ తీసుకుంటేనేమో cm/s ఉంటుంది. అదే ఏరియాస్కి వస్తే cm² వస్తుంది. ఓకేనా, వాల్యూమ్కి వచ్చేస్తే క్యూబ్స్తో మెన్షన్ చేసుకుంటాడు. ఇది ఏ క్వశ్చన్ అయినా కూడా సేమ్ మెథడ్లో ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేస్తే 400 cm3/s తీసుకుంటే ఫైన్ ద రేట్ ఆఫ్ ఇట్స్ రేడియస్ అన్నాడు. ఫైన్ ద రేట్ ఆఫ్ రేడియస్ అంటే రేట్ ఆఫ్ రేడియస్ అన్నాడు అంటే dr/dt కనుక్కోవాలి. అండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే ఏం తీసుకుందాం, ఏరియా అనుకుందాం, ds/dt. సర్ఫేస్ ఏరియా ds/dt, ఈ రెండు కనుక్కోవాలి. రేట్ చేంజ్ అన్నాడు. వెన్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఎంత, రేడియస్ 40 cm ఉన్నప్పుడు. ఓకేనా, రేడియస్ అనేది మనకి ఎంత ఉండాలండి, 40 cm. చూస్తున్నా ఒకసారి 40 cm అని కన్ఫర్మేషన్. ఓకే, కన్ఫర్మ్ మనకి ఎంత ఉండాలి, 40 cm ఉంటుంది. అంటే ఫస్ట్ dr/dt కనుక్కుందాం. dr/dt కూడా వాల్యూ. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ చాలా ఈజీయే. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అండ్ 4/3πr³. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అనేది 4/3πr³ ఫార్ములా ఐడియా ఉండాలి. సో దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం, dv/dt 4/3, π అనేది కాన్స్టాంట్. డెరివేటివ్ ఆఫ్ r³ ఏమైందంటే 3 × r², అగైన్ dr/dt. మనకు కావాల్సింది కూడా ఇదే కదా, 3 క్యాన్సిల్ అయిపోతాయి. dv/dt అంటే ఆన్సర్ ఏమైందండి, ఇక్కడ చూడండి, dv/dt వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 400 cm3/s ఈక్వల్ టు 4π. r అంటే ఎంత, 40. r అంటే ఎంత, 40 ఇచ్చాడు కదా, అంటే 40 cm × 40 cm ఇంటూ dr/dt. చూడండి, 40 1s 40 10s. ఓకే, కంప్లీట్గా cm గెట్ క్యాన్సిల్. అంటే ఇక్కడ 10 ఉందా, 10 1s 10 4s, 4 4s ఎంత 16. అంటే 1 cm/s ఈక్వల్ టు ఎంత మిగులుతుంది ఇక 4π. 4 అంటే 4 4s 16π ఉంటుంది. 16π dr/dt. ఆ 16π అంటే 1/16π ఈక్వల్ టు cm/s ఈక్వల్ టు dr/dt వాల్యూ. సో రేట్ చేంజ్ ఆఫ్ ది రేడియస్ కనుక్కున్నాను నేను. రేట్ చేంజ్ ఆఫ్ ది రేడియస్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ కావాలి మనకు. ఎప్పుడైతే మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్కి వస్తానో, వెయిట్ ఏ మినిట్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంటే ఫార్ములా కావాలి, 4πr². 4πr² తీసుకోండి. దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ, ds/dt ఈక్వల్ టు 4π అంటే 4π, ఇదేమైతే 2r dr/dt. మనకు తెలుసు కదండి, dr/dt కనుక్కోవాలి, కనుక్కున్నాం. ds/dt కనుక్కోవాలి, కనుక్కుంటున్నాం. 4π అంటే 4π ఇంటూ 2 అంటే 2. r వాల్యూ ఎంత, 40 cm. వి రైట్ 40 cm. dr/dt ఎంత, 1/16 cm/s అని అర్థం. చూడండి, ఇక్కడ చేసుకుంటే 4 1s 4 4s 4 5, π ఆల్సో గెట్ క్యాన్సల్. 4 1s 4 10s, 10 2s ఎంత 20 cm² ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా రేట్ మెజర్ నుంచి వచ్చింది. ఇక మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక ఒక క్వశ్చన్ అయితే ఖతం.
కథం ఇంకొక క్వశ్చన్ పేపర్ మీకు చూపించాలి మళ్ళీ 2023 టెక్స్ట్ బుక్లో ఉంటుంది అది మీకు అదే ఏది ఫాల్కన్ అయినా రేడియంట్ అయినా ఇంకే బుక్ టెక్స్ట్ బుక్ ఉన్నా ఉంటుంది అదే మీకు డిస్ప్లే చేస్తుంది ఎందుకంటే మళ్ళీ బోర్డు మీద క్వశ్చన్ రాయాలంటే చాలా టైం పడుతుంది ఇప్పటికే హెవీ అయింది ఓకేనా మీకు ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా ఏ యూనిట్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చినాయి చూడండి ఇక్కడైతే మనకు వచ్చిన క్వశ్చన్లు అక్కడ కూడా వచ్చాయా లేదో చెక్ చేద్దాం చెక్ చేస్తే మీకు కొంత ఐడియా వస్తుంది 2 ఇయర్స్ పేపర్ చెక్ చేయడం వల్ల నెక్స్ట్ 16th బి లాస్ట్ క్వశ్చన్ ఇక ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అండి బిఫోర్ క్వశ్చన్ కంటే నాకు తెలిసి చాలామంది ప్రాక్టీస్ అప్పుడే వదిలేస్తూ ఉంటారు షో దట్ మీ కాలేజీలో చెప్పారా లేదా కూడా చూసుకోండి ఒకసారి సెమీ సర్కిల్ సెమీ వర్టికల్ యాంగిల్ ఆఫ్ ది cone of the maximum volume and of given slant height is tan inverse root 2 అని ప్రూవ్ చేయాలి స్లాంట్ హైట్ను వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ స్లాంట్ హైట్కు రూట్ 2 అనేది మనం ప్రూవ్ చేయాలి సో కోన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఇక్కడ షో దట్ ది సెమీ వర్టికల్ యాంగిల్ అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ డ్రా ఏ కోన్ డయాగ్రామ్ దిస్ ఇస్ ద కోన్ సో ఇది హైట్ తీసుకుంటాం కదండి ఇది హైట్ ఇది రేడియస్ని ఆర్ అనుకుందాం హైట్ని హెచ్ అనుకుందాం స్లాంట్ హైట్ ఎల్ అనుకుందాం ఇది యాంగిల్ టీ ఓకేనా యాంగిల్ టీటాగా తీసుకుందాం ఇదే కానీ ఇచ్చిన లెట్ ఎల్బి ది slant height RB the radius and HB the height of the cone అని కన్సిడర్ చేసుకున్నాం జస్ట్ మనకు అవి ఏవి ఇచ్చానో వాటిని వర్డ్స్లోకి రాస్తాను అయితే ఇక్కడ హైట్ ఆఫ్ ది కోన్ కన్సిడర్ చేసుకుంటే ఇది ఓ ఇది ఏ ఇది బీగా తీసుకుందాం ఓఏబి తీసుకుందాం ఎప్పుడైతే ఓఏబిగా తీసుకున్నామో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి ఇది ట్రయాంగిల్ లాగా ఉంటుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం తీసుకోవచ్చు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఇది హైపోటెనస్ స్లాంట్ హైట్ అనేది ఎప్పుడైనా హైపోటెనస్ అవుతుంది గుర్తుపెట్టి ఇది ఎల్ ఇది హెచ్ ఇది ఆర్గా మనం తీసుకున్నాం అయితే స్లాంట్ హైట్ ఏంటండి ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మనకేం కావాలి హెచ్లలో రావాలి ఆన్సర్ అంటే మనకు కోన్ ఫామ్లో ఏంటిది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏంటిది 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ ఇక్కడ ఏమన్నా కోన్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు మ్యాక్సిమం అంటే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసి ప్రూవ్ చేయాలి కదా మ్యాక్సిమం అంటే మనకేంటి టోటల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అండ్ వాల్యూమ్ అండ్ గివెన్ స్లాంట్ హైట్ అన్నాడు ఓకేనా సో మనకేం కావాలి టోటల్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అన్న కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అన్న కావాలి అందుకే నేను ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ తీసుకున్నా దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 వి రైట్ వచ్చేసిందా నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ వి ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ బేసిక్గా పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏమైంది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది అయితే దీన్ని టోటల్ ఆర్ వాల్యూస్ని కూడా హెచ్లలో కన్వర్ట్ చేయాలి అంటే వి ఈక్వల్ టు π/3 ఆఫ్ ఆర్ ప్లేస్లో ఏం చేస్తున్నాను ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఆర్ స్క్వేర్ ప్లేస్లో రాసా హెచ్ రాయచ్చుగా అండర్ రూట్ వస్తుంది అది కాంప్లికేట్ అయింది కాబట్టి ఆర్లో హెచ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు బట్ హెచ్ స్క్వేర్ లేదు అది కొద్దిగా కాంప్లికేట్ అయింది కూడా ఆర్లో కన్వర్ట్ చేస్తాం వి ఈజ్ ఈక్వల్ టు π/3 ఎల్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఎల్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ క్యూబ్ వచ్చింది ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం వాల్యూమ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 చేస్తే dv/dt తీసుకుందాం dv/dh తీసుకున్నా ఏది తీసుకున్నా వాటిని ఒక జస్ట్ వేరియబుల్స్లా కన్వర్ట్ చేసుకుంటే సరే హెచ్ తీసుకోండి dv/dh అనేది తీసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు విత్ రెస్పెక్ట్ టు హెచ్ తీసుకోండి అప్పుడైతే π/3 అలాగే ఉంటుందండి ఎల్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అంటే వాల్యూ ఏంటండి 1 అవుతుంది డెరివేటివ్ ఆఫ్ హెచ్ వాల్యూ ఎంత 1 హెచ్ క్యూబ్ అంటే -3h² ఇది ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చిందా అగైన్ డిఫరెన్షియేషన్
విత్ రెస్పెక్ట్ టు హెచ్ అప్లై చేస్తే డి స్క్వేర్ వి బై డిహెచ్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పై బై 3 డెరివేటివ్ ఆఫ్ ఎల్ ఎంత వాల్యూ 0 3h స్క్వేర్ ఏమైందండి 3 to the 6h అవుతుంది వచ్చిందా డి స్క్వేర్ వి బై డిహెచ్ స్క్వేర్ ఈజ్ 3 1 జా 3 2 జా మైనస్ 2πh అంటే ఈ వాల్యూ ఏంటిది లెస్ దెన్ 0గా సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈస్ మ్యాక్సిమం అని ప్రూవ్ చేశాను వాళ్ళు ఇచ్చారు ప్రూవ్ అయిపోయింది కాకపోతే మ్యాక్సిమం అని ప్రూవ్ అయింది కాబట్టి మనకు tan ఇన్వర్స్ 2 కావాలి tan ఇన్వర్స్ 2 కావాలంటే నెక్స్ట్ ఏం చేస్తా అంటే సో యాంగిల్ బిట్వీన్ సో ఫ్రమ్ OAB సో tan theta ఈజ్ ఈక్వల్ టు tan theta అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అంతేనా సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అడ్జసెంట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ రావాలి మనకు ఓకే ఇప్పుడు కనుక్కుందాం వాల్యూస్ ఇది డయాగ్రామ్ అయితే లాస్ట్కి వేద్దాం ప్లేస్ సరిపోతులే సో ఇక్కడికైతే వచ్చింది అనుకో ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్కి మనం ఏం చేస్తామండి వన్ టైం డిఫరెన్షియేషన్ దాన్ని ఈక్వల్ టు చేస్తాం అంటే dv బై డిహెచ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద ఇదే కదా 0 ఈక్వల్ టు పై బై 3 ఎల్ స్క్వేర్ మైనస్ 3h స్క్వేర్ సో ట్రాన్స్ఫర్ చేస్తే 0 అంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3h స్క్వేర్ అవుతుంది ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3h స్క్వేర్ అవుతుంది ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3h స్క్వేర్ అయితే ఎల్ స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ L/√3 హెచ్ వాల్యూ ఈజ్ L/√3 దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి ఈక్వేషన్ h ఈజ్ ఈక్వల్ టు L/√3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే వి గెట్ ద వాల్యూస్ ఓకేనా మనకు హెచ్ వాల్యూ వస్తుంది ఎల్ వాల్యూస్ వచ్చేసి సబ్మిట్ చేయండి ఇలా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎల్ అంటే ఎల్ స్క్వేర్ హెచ్ అంటే ఎంత ఎల్ కదా హెచ్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ బై 3 సో 3l స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ బై 3 ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2l స్క్వేర్ బై 3 వచ్చేసిందా అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2l స్క్వేర్ బై 3 అయితే ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ √2/3 √3l వచ్చేసింది సో ఇంతకుముందుకు డయాగ్రామ్లో tan theta ఫార్ములా ఏంటిదండి ఆపోజిట్ బై అడ్జసెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం లేదా రైట్ తీసుకుంటే ఇది ఎల్ అనుకున్నాం ఇది హెచ్ అనుకున్నాం ఆర్ ఇక్కడ టీటా తీసుకుంటే ఆపోజిట్ ఎంత ఆర్ అవుతుంది అడ్జసెంట్ అయితే హెచ్ అవుతుంది అంటే వి రైట్ ఆర్ బై హెచ్ ఆర్ వాల్యూ ఎంత అండి ఆర్ వాల్యూ ఇస్ √2/√3 ఇంటూ ఎల్ హెచ్ వాల్యూ ఎంత L/√3 √3 ఎల్ గెట్ క్యాన్సిల్ ఎంత వచ్చింది √2 వచ్చింది ప్రూవ్ చేశానా లేదా అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ √2 అని ప్రూవ్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఓకే సో కంప్లీట్ అయిపోయింది అయితే మ్యాక్సిమం మినిమాలో ఇంకొకటి స్క్వేర్ పెరిమీటర్ ఏరియా అనే క్వశ్చన్లు కూడా ఉంటాయి అవి కూడా కొద్దిగా చూసుకోండి నెక్స్ట్ మనకు మీకు చూపిస్తాను నేను అంటే వేరే అంటే ఇంకేదో కాదు క్వశ్చన్ పేపరే మీకు 2023లో వచ్చిన క్వశ్చన్ పేపరు ఇక్కడ ఏదో వీళ్ళు 2023లో వచ్చిన క్వశ్చన్ అంటే 2022 అంటే మీకు సూపర్ సీనియర్స్ రాసినవి అవి కూడా ఒకసారి చూపిస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడని వస్తుంది చూపిస్తాయి ఇక మళ్ళీ బోర్డు మీద రాయడం అనేది ఇంపాసిబుల్ కనిపిస్తుందా లేదనుకుంటా మేబీ రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు క్వశ్చన్ పేపర్కి వస్తే మనకేం అడిగాడండి ఇక్కడ ఫస్ట్ బిట్లో రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది చూడండి రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇందులో బ్రైట్నెస్ పెంచేస్తా రైట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ x1 y పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ అడిగిన ఫార్ములానేనా వచ్చిందా నెక్స్ట్ ఎవాల్యూట్స్ లిమిట్ క్వశ్చన్ అది థర్డ్ యూనిట్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ నేను చెప్పాను 15 యూనిట్లో నుంచి ఎవ్రీ క్వశ్చన్ వస్తాను స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అడిగాను డిఫైన్ స్టేషనరీ పాయింట్ 2023లో వచ్చింది 2022లో కూడా వచ్చింది 2022 నెక్స్ట్ డిఫైన్ ద ఆర్థోగోనల్ కర్వ్స్ అంటే ఏంది m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేస్తే చాలు m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేస్తే చాలు మనకు ఓకేనా అక్కడికి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ద లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఆఫ్ ది కర్వ్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ మళ్ళీ వచ్చిందా ఇంతకుముందు లెంత్ ఆఫ్ ది నార్మల్ లెంత్ ఆఫ్ ది అవి చూసాం డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్ వచ్చిందా
ఆర్థోగోనల్ అంటే m1 into ఈక్వల్ -1. రైట్ ద క్వాంటిటీస్ రిప్రజెంట్ ద రేట్ చేంజ్ ఆఫ్ రేడియస్ రేట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఇంత ముందుకు దాంట్లో ఏమొచ్చిందంటే రేట్ చేంజ్ ఆఫ్ ది పెరిమీటర్ అని వచ్చింది, ఇక్కడ రేడియస్ అని వచ్చింది. డిఫైన్ మినిమం పాయింట్ ఆన్ ది కర్వ్ వచ్చింది. ఓకే, డెఫినేషన్ ఏంటంటే 1 2 3 4 5 కన్ఫామ్ మీకు 1 అంటే ఈ క్వశ్చన్స్లో ఒక 5 అయితే వస్తాయి, చూసుకోండి అవి. నెక్స్ట్ ఇది అయిపోయిందా. నెక్స్ట్ పార్ట్ బికి వస్తే ఫైన్ ద కోఆర్డినేట్ వర్టిసెస్ అండ్ ఎసెంట్రిసిటీ. మనకు 90 అవసరం లేదు. ఫైన్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్ అడిగాడా. 15 యూనిట్ ఏందండి స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ అడిగాడు. చూడండి 10th బి కంటే 10th బి చూడండి. ఏ పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్స్ S ఈజ్ ఈక్వల్ ఇచ్చింది. ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ ఇచ్చిందా పార్టికల్ మీద, ఇప్పుడు కూడా వచ్చింది. షో దట్ ద కర్వ్స్ 11th ఏ షో దట్ ద కర్వ్స్ x² - 1 8x టచ్ ఈచ్ అదర్. ఇంతకుముందు విషయంలో కూడా మనకు టచ్ ఈచ్ అదర్ అనే క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ కూడా ఇచ్చింది. మళ్ళీ అక్కడ ఇచ్చిండు క్వశ్చన్, అదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఇచ్చేశాడు. ఇక్కడ నెక్స్ట్ 12th ఏలో రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్ ఇంక్రీజింగ్ ద సర్క్యులర్ డిస్క్. ఇంతకుముందుకు వచ్చిన క్వశ్చన్ ఇదే, అది సర్క్యులర్ ప్లేట్ అని అడిగిండు, ఇక్కడ సర్క్యులర్ డిస్క్ అని అడిగిండు. అంటే సేమ్ కాన్సెప్ట్. ఫైన్ ద 2 నెంబర్స్ హూస్ నెంబర్ ఇస్ 36 దా సమ్. ఇంతకుముందు చెప్పాను కానీ మ్యాక్సిమం మినిమం పెరిమీటర్ ఇవ్వడం స్క్వేర్ ఇవ్వడం ఇచ్చేది బి. ఆ క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్, ఇల్లు ఇచ్చిన క్వశ్చన్ కూడా చూసుకోండి. ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ ది స్ట్రేట్ లైన్. ఇది స్ట్రేట్ లైన్ క్వశ్చన్ అవసరం లేదు. బి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్. ఇంతకుముందుకు ఇచ్చిండా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ సపరేట్ వీళ్ళు ఒకటేసారి ఇచ్చేసిండు. వెరిఫై ద యూలర్స్ థియరమ్ పక్క మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. ఇంతకుముందుకు ఈక్వేషన్లో కూడా క్వశ్చన్ వచ్చింది మ్యాక్సిమం అండ్ మినిమం ఇట్లాంటిది డైరెక్ట్ ఇచ్చిండు, అది కూడా చూసుకోండి. ఫైన్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ అన్నీ కలిపి ఇచ్చేసాను నేను 5th ఏ. సో బీలో షో దట్ ది కర్వ్స్ ఆర్థోగోనల్. ఇంతకుముందు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చూసారా. 2022లో వచ్చింది, 2023లో కూడా వచ్చింది. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఇది మ్యాక్సిమం అండ్ మినిమం. ఏ ఓపెన్ బ్యాక్స్ ఇది మ్యాక్సిమం మినిమమే. ఓకేనా, అంటే ఇలా రేట్ మెజర్ తక్కువ ఇచ్చిండు, మ్యాక్సిమం మినిమం క్వశ్చన్లు అనేటివి ఎక్కువ ఇచ్చిండు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటే యూ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, 5th యూనిట్లో ఉన్న అన్ని మెథడ్ చూసుకోండి. 6th యూనిట్లో చెప్పాను అవి చూసుకొని. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. థ్యాంక్ యూ. ఎట్ దమ్ ఆల్ ది బెస్ట్.